హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి అందరికీ. హ్మ్. బేసిక్స్ ఆఫ్ బయాలజీ. మనకు తెలుసు బేసిక్స్ ఆఫ్ బయాలజీ అనేటటువంటి దీంట్లో మనం ఆల్రెడీ 2 సెషన్స్ కంప్లీట్ చేశాము. ఇవాళ మన థర్డ్ సెషన్. థర్డ్ సెషన్‌లో మనం రెస్పిరేటరీ సిస్టమ్ ఇంపార్టెంట్. ఇవాళ మనం కోవిడ్-19కి సంబంధించిన విషయాలన్నిట్లో రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాము. నిమోనియా ఇవన్నీ కూడా. సో, అసలు ఆ రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అన్న దాని డీటెయిల్స్ ఇవాళ చూద్దామండి. సో, ఒకసారి ముందుగా మన ప్లాట్‌ఫార్మ్ గురించి చూసేసి క్విక్‌గా మరి సెషన్‌లోకి వెళ్ళిపోదాం. వాయిస్ అండ్ ఆడియో 2 క్లియర్‌గా ఉన్నాయా? ఆడియో అండ్ వీడియో 2 క్లియర్‌గా ఉన్నాయా అండి? యెస్? గుడ్. హ్మ్. రైట్. సరే. హ్మ్. ముందు మన ప్లాట్‌ఫార్మ్ గురించి ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్‌ఫార్మ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్‌గా ఉన్నారు. సో, ఒక కోర్స్‌కి ఎన్రోల్ అయినా మిగిలిన వాళ్ళందరి కోర్సెస్ మీరు చూసుకోవచ్చు. డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. వీటిలో ఇదిగోండి ఈ జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అన్న సీరీస్ చేశామండి. అటు ఇండియన్ జాగ్రఫీ, ఇటు వరల్డ్ జాగ్రఫీ వేరియస్ లొకేషన్స్ ఎక్కడెక్కడున్నాయి, ఏ ప్లేసెస్ ఎక్కడెక్కడున్నాయని చెప్పి మ్యాప్ బేస్డ్‌గా మనకి కొన్ని వీడియోస్ అనేటటువంటివి ఉన్నాయి. అవి ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా స్పెషల్ క్లాసెసే. స్పెషల్ సెషన్స్ అన్నీ కూడా ఫ్రీ సెషన్సే. ఈ సెషన్స్ అన్నీ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. రైట్. మరి అవి కాకుండా మిగిలిన ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద మనం సెషన్స్ చేస్తున్నాం. ఒకసారి ఎవరైనా వీలైతే చూసుకోవచ్చు. 9థ్ నుంచి అంటే రేపటి నుంచి మనకి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నాన్స్ అండ్ ఎథిక్స్ ఈ సీరీస్ మనకి స్టార్ట్ అవబోతుంది. మరి దీని గురించి మనం చూద్దాం. ఈ సీరీస్ రేపు సాయంత్రం 8:30కి మన సెషన్ స్టార్ట్ అవుతుందండి. 8:30 పిఎంకి. రైట్? సరే. మరి ఒకవేళ ఆ కోర్స్ ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే, ఆ కోర్సే కాదు ఏ కోర్స్ అయినా మన అన్‌అకాడమీ ప్లాట్‌ఫార్మ్‌లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే, డీఎంఆర్ లైవ్ అన్న కోడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మన ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి క్విక్‌గా మరి లాస్ట్ 2 సెషన్స్‌లో సెల్ గురించి చదువుకున్నాం. జస్ట్ స్లైడ్స్ చూపిస్తూ వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ మనం డిస్కస్ చేసినవి. సెల్స్ గురించి చదివాము. ప్రోకారియోటిక్, యూకారియోటిక్ అని యానిమల్ సెల్ ఎలా ఉంటుంది, హ్యూమన్ సెల్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఆర్గానెల్స్ పార్ట్స్ ఉంటాయి. అసలు సెల్ లోపల స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, డిఎన్ఏ అంటే ఏంటి, ఆర్ఎన్ఏ అంటే ఏంటి, దాని డిఫరెన్సెస్ ఏంటి చూసాం. రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అంటే చదివాము. సో డార్విన్స్ థియరీ, ఎవల్యూషన్ థియరీ ఏంటి అని చదువుకున్నాము. ఫాజిల్ ఫైండింగ్స్ ద్వారా ఏ విధంగా మనకి ఏ ఏ టైంలో ఏ ఏ లైఫ్ ఫామ్ ఉంది అని మనం చదువుకుంటూ వచ్చాము. మాలిక్యులార్ ఫైలోజిని ఏది ఎలా కేటగరైజ్ చేయొచ్చని. మాలిక్యులార్ ఫైలోజిని గురించి మనం చదువుకున్నాము. యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ టేబుల్ మనం చూసుకున్నాం. సెల్ డివిజన్ ఎలా అవుతుంది? బాడీ సెల్స్, నార్మల్ బాడీ సెల్స్‌లో మైటోసిస్, మన రిప్రొడక్టివ్ సెల్స్‌లో మియోసిస్ జరుగుతుంది అని చదువుకున్నాము. మరి నిన్న ఇన్వర్టిబ్రేట్స్‌కి ఎగ్జాంపుల్స్ అడిగారు మన వాళ్ళు కదా! వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక కలిగినవి అని. ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేని జంతువులు. సో, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పాంజెస్, స్టార్ ఫిషెస్ కానివ్వండి, ఇలాంటి మొలస్కా ఇవన్నీ కూడా మనకి రింగ్ వార్మ్స్, ఎర్త్ వార్మ్స్ వీటన్నిటిని ఇన్వర్టిబ్రేట్స్ వెన్నెముక ఉండదు. సాఫ్ట్‌గా ఉంటుంది వాటిని పట్టుకుంటే. వర్టిబ్రేట్స్‌కి వెన్నెముక అనేటటువంటిది ఉంటుంది. ఫిష్, రెప్టైల్, బర్డ్స్, యాంఫీబియన్స్ ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్. వీటిలో మామల్స్ క్షీరదాలంటే పాలిచ్చి పెంచేవి. సో, వర్టిబ్రేట్స్‌లో క్షీరదాలనేవి ఒక కేటగిరీగా మనం చెప్పొచ్చు. ప్లాంట్స్ గురించి మనం చదువుకున్నాం. ప్లాంట్స్‌లో రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్ అని చదువుకున్నాం. దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చదువుకున్నాం కదా! సో, రూట్ సిస్టమ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? లీఫ్ ఏంటి? లీఫ్‌లో ఉండే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి? ఈ లామినా ఈ పర్టిక్యులర్ దీంట్లో ఈ గ్రీన్ కలర్‌లో క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఆ క్లోరోఫిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అదంతా కూడా మనం నిన్న చదువుకున్నాం. ఎందుకు సిగ్నిఫికెన్స్ అనుకున్నా? చెట్లు అనేటటువంటివి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే అవి ఫుడ్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఆ కాంటెక్స్ట్‌లో మనము ఆకులు అనేటటువంటివి డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయనుకున్నాం. బ్రాడ్ లీవ్డ్, నారో లీవ్డ్ అని. సో, ఇమేజెస్ చూడాలి అనుకున్నాం కదా అండి! బ్రాడ్ లీవ్డ్, నారో లీవ్డ్. బ్రాడ్ లీవ్డ్ ఇలా ఉంటాయి. నారో లీవ్డ్ ఇదిగో స్లెండర్‌గా ఉంటాయి. జనరల్‌గా కోనిఫెరస్ ఇలాగ మనకి కోనిఫెరస్ ట్రీస్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ హిమాలయాస్ అట్లా టెంపరేచర్స్ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నారో లీవ్డ్ ట్రీస్‌ని మనం గమనిస్తూ ఉంటాం. బ్రాడ్ లీవ్డ్ ట్రీస్ బాగా వర్షాలు ఎక్కువ పడే చోట ఇక్కడ ఇవి జనరల్‌గా ఎక్కువ ఉంటాయి. డెసిడ్యూస్ ఆకురాల్చే అడవుల్లో కూడా జనరల్‌గా మనకి బ్రాడ్ లీవ్డ్ ట్రీస్ అనేవి కల్పిస్తూ ఉంటాయి.
అదేవిధంగా డెజర్ట్ ప్లాంట్స్, డెజర్ట్ ఎడారులు. ఎడారి మొక్కలు ఏ విధంగా ఉంటాయి? మనం అనుకున్నాం. ఆకులు ఉంటే దాని నుంచి వాటర్ అనేటువంటిది ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది. అది మనం తగ్గించాలి. ఎందుకని? ఈ ఎడారి మొక్కలలో వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు, ఈ విధంగా ఎవాపరేషన్ అయిపోతే సరిపోదు కాబట్టి, వాటిలో ముళ్ళులుగా తయారవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్నాయి చెట్లు. బ్రహ్మజముడు, నాగజముడు చెట్లు కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎక్కడన్నా ఆకుల్లా కనిపిస్తున్నాయా? లేవు. ఇది కాండము. ఇవన్నీ చిన్న చిన్న ముల్లులు. సో, ఆకులనేవి చిన్న చిన్న థార్న్స్ అంటారు. థార్న్ అంటే ముళ్ళు. చిన్న చిన్న ముల్లులుగా అడాప్టేషన్ పదం గుర్తుపెట్టుకోవాలండి. డెజర్ట్ ప్లాంట్స్ యొక్క అడాప్టేషన్ ప్రిలిమ్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్. సో, అడాప్టేషన్ దాంట్లో జరిగేది ఒకటి లీవ్స్ అనేటటువంటివి, ఆకులనేటటువంటివి ముల్లులు థార్న్స్‌గా మారడము. రెండోది రూట్ అనేటటువంటిది చాలా డీప్‌గా ఉండడం. సో, డీప్ రూట్స్ అనేటటువంటివి ఉండడము. ఈ విధంగా మరి ఇవి అడాప్ట్ అవుతాయి. మీకు తెలుసో లేదో ఈ మొక్కలు పైకి చచ్చిపోవచ్చు. మనకి ఎండల కాలం, సమ్మర్ ఇలా వచ్చినప్పుడు పైకి చచ్చిపోతాయి. కానీ ఆ రూట్ మాత్రం బ్రతికే ఉంటుంది. లోపల వేర్లు ఏవైతే ఉంటాయో అవి బ్రతికే ఉంటాయన్నమాట. మళ్ళీ వర్షం పడ్డప్పుడు లేదా కొద్దిగా మాయిశ్చర్ రిసీవ్ చేసుకున్నప్పుడు మళ్ళీ చిగురిస్తూ వస్తూ ఉంటాయి. ఆ విధంగా డెజర్ట్ రీజన్స్, అరిడ్ రీజన్స్‌లో అక్కడ ఉండేటటువంటి లైఫ్ ఫార్మ్ ఇలా ఉంటుంది. దానికి సంబంధించిన పాయింట్స్ ఫోటోసింథసిస్ అంటే చదువుకున్నాం. కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహిస్తుంది. ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది. కార్బోహైడ్రేట్స్‌ని తయారు చేస్తుంది ప్రాసెస్‌లో అనుకున్నాము. క్లోరోఫిల్ అన్నటువంటిది ఒక ఎంజైమ్. సన్‌లైట్ అనేటటువంటిది ఒక ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. వాటర్ అండ్ CO2 కలిపి గ్లూకోజ్‌గా ఆక్సిజన్ మరియు వాటర్ ఇది బై ప్రొడక్ట్ అన్నమాట. ఫోటోసింథసిస్. ఆకులే కాదు స్టెమ్స్, కాండాలు మరియు గ్రీన్ కలర్‌లో ఉండేటటువంటి గ్రీన్ బ్రాంచెస్ అన్నీ కూడా మనకి ఏమంటారు? ఆహ్, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియని జరుపుతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగో స్టార్ ఫిష్ అన్నది తన పొట్టను ఓపెన్ చేసి ఫుడ్‌ని తీసుకొని డైజెస్ట్ చేసుకుంటుంది. అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని తెలుసుకోవాలనుకున్నాం. దానికి సంబంధించిన జిస్ట్ ఇది. రైట్? ఇదిగోండి సెల్స్. సెల్స్ అన్నటువంటివి ఎవరు డిస్కవర్ చేశారు? నిన్న అడిగారు కదా అండి సెల్ థియరీ. సెల్స్‌ని ఎవరు డిస్కవర్ చేశారు? సెల్ అనేటటువంటిది ఒకటి ఉంది అన్నట్టుగా ముందు రాబర్ట్ హుక్ ఈ వ్యక్తి ఇదిగో మామూలుగా ఒక టైర్‌కి సంబంధించి కార్క్ ఉంటుంది కదా! బ్లాక్ కలర్‌ది. సో, దాన్ని చూస్తూ ఏంటి ఇక్కడ డాట్స్‌గా ఉన్నాయి. అంటే ఇది ప్లాస్టిక్ ఇది కాదు. దీని లోపల ఇంకా చిన్న 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 కణాలున్నాయి అని చెప్పి దాని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత హ్యూమన్ సెల్స్ అవి ఎలా ఉన్నాయి, ప్లాంట్ సెల్స్ ఎలా ఉన్నాయని డిఫరెంట్ సైంటిస్ట్స్ వాటి మీద వాళ్ళు ఇన్నోవేషన్స్ ఇవన్నీ చేయడం జరిగిందనమాట. రైట్. క్లోరోప్లాస్ట్‌లు ఇవన్నీ దానికి సంబంధించి. డైజెస్టివ్ సిస్టమ్ గురించి కూడా చదువుకున్నాం. సో, మౌత్, ఓరల్ క్యావిటీ సో, అసలు ఏ విధంగా అవుతుందని. ఒకసారి ఇక్కడ చూద్దామా? నిన్న మనం చదువుకున్నాం. డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అన్న దానికి సంబంధించి సలైవరీ గ్లాండ్స్ మనకి మౌత్ మనం ఇలాగా ఇంజెషన్ అంటాం. సో, డైజెషన్ అనేది పొట్టలో అవుతుంది. ఇంజెషన్ అంటే మనం లోపల తీసుకునేది నోట్లోంచి తీసుకునేటటువంటిది. సో, ఈ ఇంజెషన్ జరిగినప్పుడు సలైవరీ గ్లాండ్స్ ఇక్కడ మనకుంటాయి. సలైవరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్‌లో ఉండేటటువంటి సాకరైడ్స్, కార్బోహైడ్రేట్స్‌ని బ్రేక్ డౌన్ చేయడం మొదలుపెడతాయి సలైవరీ గ్లాండ్. ఆ తర్వాత మనకి ఈసోఫేగస్ అనేటటువంటిది ఈ నాళము, ఆహార నాళము అని చెప్తూ ఉంటారు. సో, దాని గుండా ఆహారం అనేటటువంటిది స్టమక్‌లోకి వెళ్తుంది. ఈ స్టమక్‌లోకి వెళ్ళినప్పుడు ఇదిగో స్టమక్‌లో ఫుడ్ అనేటటువంటిది డైజెస్ట్ అవ్వడం మొదలుపెడుతుంది. ఎస్పెషల్‌గా ప్రోటీన్ డైజెషన్ స్టమక్‌లో జరుగుతుంది. లివర్ అనేటటువంటిది ఏం చేస్తుంది ఇంతకీ? సో, అది విటమిన్స్‌ని, ఐరన్ వీటన్నిటిని స్టోర్ చేసుకుంటుంది. బైల్ జ్యూస్ యెల్లో కలర్‌లో ఉంటుందండి. సో, బైల్ జ్యూస్ అనేటటువంటిది సెక్రీట్ చేస్తుంది. సో, అది మనకి ఈ సంచిలో పొట్ట స్టమక్‌లో వచ్చి పడుతుందనమాట. ఆ తర్వాత ప్యాంక్రియాస్ అనేటటువంటిది ఏంటి? ప్యాంక్రియాస్ అనేటటువంటిది మనకి స్టమక్‌కి అతుక్కొని ఉండేటటువంటి ఒక గ్రంథి. సో, ఇదేం చేస్తుంది? డైజెస్టివ్ ఎంజైమ్స్‌ని ఇది రిలీజ్ చేస్తుంది. కొన్ని హార్మోన్స్ ఇన్సులిన్‌ని సెక్రీట్ చేసేటటువంటి గ్రంథి ఏంటి మన బాడీలో? ప్యాంక్రియాస్ అంటాం. సో, ఈ ప్యాంక్రియాస్ అనేటటువంటిది ఇన్సులిన్‌ని సెక్రీట్ చేస్తుంది. ఇన్సులిన్ ఎక్కువైతేనేమో ఇబ్బందే. ఇన్సులిన్ తక్కువైనా సరే ఇబ్బందే. మనకి డయాబెటిస్ అంటూ ఉంటాం. డయాబెటిస్ దేనివల్ల వస్తూ ఉంటుందండి? ఈ ఇన్సులిన్ యొక్క రిలీజ్ అనేటటువంటిది సరిగా ఉత్పన్నం అవ్వకపోతే అప్పుడు మనం డయాబెటిస్‌తో సఫర్ అవుతూ ఉంటాం. సో, అలా విధంగా. ఆ తర్వాత గాల్ బ్లాడర్ అంటే ఏంటి? ఈ లివర్‌లోంచి ఏదైతే
బైల్ జ్యూస్ సింథసైజ్ చేయడం జరిగిందో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది గాల్ బ్లాడర్. ఇది కూడా మనకి ఇదిగో స్టమక్‌కి సంబంధించి దీనికి అతుక్కొని ఉంది. ఆ తర్వాత ఫుడ్ అనేటటువంటిది దేంట్లోకి వస్తుంది? ఈ పెద్ద ఆహ్, ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు అంటాం. ఈ పెద్ద ప్రేగులోకి వచ్చాక వాటర్, మిగిలిన అయాన్స్ కానీ అదంతా పెద్ద ప్రేగు అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఫుడ్ మన డైజెస్ట్ అయిన ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్‌లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్‌లో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది. నిన్న మనం అనుకున్నాం గుర్తుందా? మైక్రోవిల్లే అనే చిన్న చిన్న బుడిపెల్లాంటివి ఉంటాయి స్మాల్ ఇంటెస్టైన్‌లో. న్యూట్రిషన్ అనేటటువంటిది పిల్లల్లో లేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ మైక్రోవిల్లే గనక దెబ్బతింటే ఈ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది జరగదు అని. ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్‌లోనే మనకి న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అదంతా కూడా యానస్ అండ్ రెక్టమ్ యానస్ ద్వారా మనకి బయటికి విసర్జించడం జరుగుతుందనమాట. ఇది డైజెస్టివ్ సిస్టమ్ అండి. ఇది ఆల్రెడీ మనం నిన్న చదివిందే. ఒకసారి నిన్న చెప్పాను. ఇవాళ కొంత ఇమేజ్‌లో నీట్‌గా చూపిస్తున్నాను. క్లియర్ కదా ఇది? యెస్. సో, డైజెషన్‌కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. నెక్స్ట్ టూత్ డెకే అని అన్నాం నిన్న. సో, టూత్ డెకే గురించి తెలియాలంటే టూత్ సిస్టమ్ అనేది మనకు తెలియాలి. టూత్‌కి మనం 3 పార్ట్స్ ఉన్నాయి. పన్ను. సో, దాంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తాము. ఒకటి రూట్ అంటాము. 2 నెక్, మూడోది క్రౌన్. క్రౌన్ అండి. క్రౌన్ పార్ట్ అంటాం. మనకి ఎనామిల్ అనేటటువంటిది పైన వేసేటటువంటి పొర. మన పంటికి పైన పొర ఉంటుంది. దాన్ని ఎనామిల్ పొర. మన టీత్ షైన్ అవుతూ ఉన్నాయి జనరల్‌గా. మనకి చూపిస్తూ ఉంటారు కదా! కోల్‌గేట్ వీటిలో షైనింగ్ టీత్ అని. సో, అది ఎందుకంటే ఎనామిల్ మినరల్స్ ఉంటాయి దాంట్లో. ఎనామిల్ పొర అనేటటువంటిది ఉంటుంది. ఆ తర్వాత డెంటిన్ అనేటటువంటిది ఉంటుంది. పల్ప్ క్యావిటీ ఉంటుంది. ఇక్కడ చిగుర్లు, గమ్స్ అంటే చిగుర్లు. రూట్ కెనాల్ ఎప్పుడైనా మీరు గమనిస్తే పన్ను గనుక బాగా పుచ్చిపోతే ఇంతవరకు దీన్ని ఇలాగా డిగ్ చేస్తారు. దాన్ని అలాగా హోల్డ్ చేసి రూట్ కెనాల్ అంటారు. ఇక్కడ ఈ నర్వ్ అనేది కట్ చేసేస్తారు. రూట్ కెనాల్ ఆపరేషన్ జరిగిందని చెప్తూ ఉంటారు కొంతమంది ఎప్పుడన్నా. సో, పన్ను బాగా నొప్పిగా ఉంది అన్నప్పుడు రూట్ కెనాల్ చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. రూట్ కెనాల్ అంటే ఏంటంటే ఇదిగో ఇంకిక్కడ కట్ అయిపోతుందనమాట. ఈ ఎప్పుడైతే మనకి బోన్ అనేటటువంటి దాంట్లో మనకి పెయిన్ ఉండదండి. బోన్‌కి మనకి పెయిన్ రాదెప్పుడు. బోన్‌కి అటాచ్ అయ్యి ఉండేటటువంటి మజిల్ కానీ, నర్వ్స్ కానీ అవి పెయినొస్తాయి. ఎప్పుడు బోన్ పెయిన్ రాదు. ఇది గమనించాలి. అప్పుడెప్పుడో ఒకసారి బోన్ పెయినొస్తుందని నేను హాస్పిటల్‌కెళ్ళా. హాస్పిటల్‌కెళ్తే ఒకసారి ఏదో జాయింట్ పెయినొస్తుంటే నాకిక్కడ బోన్ పెయిన్‌గా ఉంది అని జెప్పా. ఆయన "నువ్వేం చదువుతున్నావు?" అని అడిగాడు. నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నానన్నమాట. స్టార్ట్ చేసున్నాను. నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పా. "బోన్ ఎక్కడన్నా పెయిన్ వస్తుందా అమ్మా?" అని అడిగాడు ఆయన. ఒకటే క్వెషన్. సో, అప్పటి వరకు నేను బోన్ పెయిన్ వస్తదనే అనుకుంటూ ఉన్నానన్నమాట. డాక్టర్ సడెన్‌గా అలా అడిగాడు. "బోన్ ఎక్కడన్నా పెయిన్ వస్తదమ్మా?" "బోన్ పెయిన్ రాదు. జాయింట్ పెయిన్ వస్తది. లేదా నర్వ్స్ లేదా మజిల్స్ పెయిన్ వస్తది గానీ, బోన్ ఎక్కడ పెయిన్ రాదమ్మా" అని అన్నాడన్నమాట. అప్పటి వరకు నాకు బోన్ అనేది పెయిన్ రాదన్న విషయం తెలీదు. సరే, ఏదేమైనప్పటికీ మనకు పన్ను నొప్పొస్తుంది అంటే ఈ పైన ఉండేటటువంటిది కాదు పెయిన్ వచ్చేది. దీంట్లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల గాదు. అది మనము ఆహ్, బొ టీత్ డెకే అయిపోయి ఇదిగో చిగుర్లు అంటారు. ఈ చిగుర్లైనా నొప్పి రావచ్చు. లేదా ఇదిగో ఇక్కడ నర్వ్ ఉంటుంది. ఒక నరం ఉంటుంది. సో, అదైనా మనకి డ్యామేజ్ అయినప్పుడు బాక్టీరియా అదంతా పన్ను పుచ్చిపోయి లోపలికెళ్ళినప్పుడు అక్కడ పెయిన్ వస్తుంది గానీ, ఇది పైది పెయిన్ రాదండి. గమనించాలి. రైట్? సో, ఈ విధంగా టూత్ యొక్క స్ట్రక్చర్ ఇది. క్లియరా? సో, వాళ్ళు రూట్ కెనాల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగో ఇలాగ తవ్వేసి ఈ రూట్‌ని కట్ చేస్తారు. ఆ రూట్‌ని కట్ చేస్తే ఇంక మనకి దానికి సెన్సేషన్ ఏముండదు. ఆ పన్నుకి ఇంక మనకేమి పెయిన్ తెలీదు, ఏమీ తెలీదు. ఆ రూట్‌ని కట్ చేస్తారు. ఇంకా నీట్‌గా క్లీన్ చేసి దాంట్లో సిమెంట్ వేసేస్తారనమాట. అలా చేస్తారు. సరే, మరి అసలు ఓవరాల్‌గా మన డెంటల్ ఆ స్ట్రక్చర్ మనం ఒకసారి చూస్తే మాండిబుల్, మాక్సిలరీ పైన, కింద, పైన, కింద. మనకి కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి అంటూ ఉంటారు. మనకి ఎన్ని పళ్ళుంటాయంటే జనరల్‌గా 32 ఉంటాయి. కొంతమందికి ఎక్స్‌ట్రా టీత్ కూడా ఉంటదండి. కొంతమందికి ఎక్స్‌ట్రా టీత్ ఉంటూ ఉంటుంది. ముందు సైడు, వెనక సైడ్ అట్లా ఎక్స్‌ట్రా టీత్ ఉంటూ ఉంటుంది. ఇన్ జనరల్ నార్మల్‌గా అయితే 32 పళ్ళుంటాయి. కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి అంటారు చూసారా? అట్లా. సో, 32 పళ్ళలో మనకి సగం ఇదిగో ఇలాగ మనం ఒక కింద దవడ అనుకుందాం. కింద దవడ సగం తీసుకొని చూస్తే ఫస్ట్ 2 ఇన్సిసర్స్ అంటారు. ఇన్సిసర్స్ ఏదైనా కొరకడానికి దానికి మనం ఉపయోగిస్తాం. కెనైన్స్. జంతువులకి, హ్యూమన్స్‌కి ఉన్న తేడా బాగా గమనించాలండి.
జంతువులకి, హ్యూమన్స్‌కి ఉన్న తేడా ఈ కెనైన్స్‌లోనే. మనకి కెనైన్ ఒకటే ఉంది. గమనించాలి. ఒక సైడ్ ఈ హాఫ్‌లో కెనైన్స్. అంటే ఓవరాల్‌గా ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి. ఓవరాల్ టీత్‌లో 4 కెనైన్స్ ఉంటాయి మనకి. 4 ఉంటాయి. జంతువులకి 2 ఎక్స్‌ట్రా ఉంటాయన్నమాట కెనైన్స్. చాలా షార్ప్‌గా ఉంటాయి. మీరేదన్నా యానిమల్స్‌ని గమనించి చూస్తే మిగిలిన హ్యూమన్స్ కాకుండా మిగిలిన వాళ్ళకి కెనైన్స్ చాలా షార్ప్‌గా ఉంటాయి. సో, కెనైన్ అంటాము. ప్రీమోలార్, మోలార్ 3 మోలార్స్, హ్మ్, 2 ప్రీమోలార్స్, కెనైన్స్. ఈ లాస్ట్‌లో ఉన్న దంతం ఉంటుందే, అది జనరల్‌గా కొంత ఏజ్ వచ్చాక వస్తుందన్నమాట. టీనేజ్ దాటిన తర్వాత వస్తూ ఉంటుంది. దాన్నే కొంతమంది విజ్డమ్ టూత్ అంటూ ఉంటారు. కొంతమందికి అది వస్తూనే ఉంటుంది నాలాగా. సో, అది కొంత బయటకొస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విజ్డమ్ ఒకటేసారి రాదు కొంతమందికి అంతే. రైట్. విజ్డమ్ టూత్ అని పిలుస్తూ ఉంటారు జనరల్‌గా. బట్ ఒకటి గమనించాలి. ఇన్సిసర్స్ 2 ఉంటాయి. కెనైన్, ప్రీమోలార్స్ 2, రైట్, మోలార్స్ అంటారు. మీనింగ్ పేరు అదే అండి. తెలుగులో చెప్పమంటారా? తెలుగులో పేర్లు తెలియవండి. ఇన్సిసర్స్ ముందుండే పళ్ళు. కెనైన్ అని అంటాం. తెలుగులో ఒక్కసారి మరి చూడాలి. బుక్ ఎక్కడుందో నేను చూడలేదు. ప్రీమోలార్, మోలార్ అన్నమాట. ఈ మోలార్స్ చూయింగ్‌కి నమలడానికి ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి. ఇది సిజర్స్ అనేది ఏదైనా మనము కొరకడానికి, కట్ చేసేదానికి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఇవి సపోర్టింగ్‌గా ఉంటాయి. రైట్? సో, ఇలాగా మనకి టూత్ స్ట్రక్చర్ అనేటటువంటిది. ఇదేం మనకి ఎగ్జామ్‌లో అడగకపోవచ్చు. బట్ తెలియాలి. ఇవన్నీ తెలియకపోతే ఆహ్, చాలా కామన్ సెన్సికల్‌గా తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు మనము వీళ్ళకేం తెలీదే అనిపిస్తూ ఉంటుంది. సో, బేసిక్స్ కొంచెం తెలిసుండాలి. అట్‌లీస్ట్ మన బాడీ గురించైనా. ఇంతవరకు క్లియర్ గదా! రైట్? యెస్. సరే, డెంటల్ కేరీస్. డెంటల్ కేరీస్ అంటే పళ్ళు పుచ్చడం. సో, ఇదిగో ఇలాగ డెంటల్ కేరీస్ అంటూ ఉంటారు. మనకేమవుతూ ఉంటుంది అంటే, మన బాడీలో మన యాసిడ్స్. యెస్ అండి. బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం ఇవన్నీ. ఆహ్, కుంత ఓకే. సరే, వాటికి తెలుగులో మనం డిఫరెంట్ పేర్లతో పిలుస్తాం. సరే, ఇప్పుడు డెంటల్ కేరీస్ అనేటటువంటివి జనరల్‌గా ఏమవుతూ ఉంటుందంటే, బాక్టీరియా. సో, బాక్టీరియా మనం తిన్న ఫుడ్ అనేటటువంటి ఫుడ్ తిన్నాము. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుంది, కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది. కొంతమందికి ఉండదు. అందరికి ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది. బట్ కొంతమందికి పళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉంటుంది. కొంతమందికి తక్కువ గ్యాప్ ఉంటుంది. సో, అప్పుడేమవుతూ ఉంటుంది, పళ్ళ మధ్యలో మనం తిన్నది కొద్దిగా ఇరుక్కుంటూ ఉంటుంది. సో, మనం క్లీన్ చేసుకోలేదు అంటే ఏమవుతూ ఉంటుంది, అక్కడ బాక్టీరియా ఫార్మ్ అవుతుంది. ఆ బాక్టీరియా రిలీజ్ చేసేటటువంటి డిఫరెంట్ ఏవైతే కెమికల్స్ ఉంటాయో, ఆ కెమికల్స్ పైనున్న ఎనామిల్ అనే పొర. ఎనామిల్ అనే పొరని స్లోగా కరిగిస్తూ వెళ్తాయి. ఎప్పుడైతే ఎనామిల్ అనే పొరని కరిగిస్తూ వెళ్తాయి ఏమవుతుంది, మరి చాలా ఎక్కువగా ఈ పళ్ళు అనేటటువంటిది ఏంటి మనకి, అది కూడా ఒక బోనే గదా! సో, బోన్ అనేది స్లోగా అరిగిపోవడం మొదలుపెడుతుంది. జనరల్‌గా ఎస్పెషల్లీ మీరెప్పుడన్నా పాలతో తయారు చేసిన పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగామనుకుందాం. కాఫీ తాగినప్పుడు లేదా పాలతో చేసిన ఏదన్నా పదార్థాలు తీసుకున్నప్పుడు త్వరగా నోరు స్మెల్ ఒస్తూ ఉంటుంది. గమనించారా? పాలతో తీసిన పదార్థాలు. ఎందుకంటే త్వరగా బాక్టీరియా అక్యుములేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, అలాంటప్పుడు ఏం చేయాలి? క్విక్‌గా నోరు కడిగేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. సో, అప్పుడు ఈ డెంటల్ కేరీస్ ఇవి లేకుండా ఉంటాయి. ఇంకొకసార్లు ఏమవుతూ ఉంటుంది, మనం సరిగ్గా క్లీన్ చేసుకోకుండా చాలా సార్లు నైట్ టైమ్స్ ఇది జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ కొంతవరకైనా మనం కేర్‌ఫుల్‌గా ఉంటాం. వాటర్ తాగుతాం, బావుంటుంది. నైట్ టైమ్స్ కొంతమందికి లేట్‌గా తినే అలవాటున్నప్పుడు జనరల్‌గా గూడా తింటాం, పడుకుంటాం అలాగుంటుంది. కొంతమంది తింటూ పడుకునే వాళ్ళు గూడా ఉంటారు. చదువుతూ తిని అక్కడ పక్కన పెట్టేసి పడుకునే వాళ్ళు గూడా ఉంటారనమాట. జనరల్‌గా స్టూడెంట్స్‌లో ఇది జరుగుతూ ఉంటుంది. సో, అప్పుడేమవుతూ ఉంటుంది, అక్కడ ఇరుక్కుపోయినటువంటి ఆ ఫుడ్ అదంతా మార్నింగ్‌కి అదంతా గూడా ఈ బాక్టీరియా ఇదంతా చేరి కొద్దిగా మనకి ఇబ్బందవుతూ ఉంటుంది. అందుకే 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి అనేది. యెస్. అని చెప్తూ ఉంటారనమాట. చెప్పడం చాలా ఈజీ. చాలా చాలా తక్కువ మందికి అలవాటుంటుంది. రైట్. అది చేస్తే బావుంటుందండి. రైట్. డెంటల్ కేరీస్. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలండి. కొన్ని ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు కడప తీసుకున్నామనుకోండి. ఆహ్, ఇక్కడేమవుతుందంటే వాటర్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువుంటుందండి. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువుంటుంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మనకి చాలా ప్రాంతాల్లో ఉంది. నేనిక్కడ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఏమవుతూ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఎన్ని మంత్స్ అయినా సరే ఆ యెల్లో కలర్‌లో అది ఫార్మ్ అవ్వదన్నమాట. కానీ ఇక్కడికొచ్చాక ఎంత నీట్‌గా మనకి డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకొని ఎలా ఉన్నా సరే,
యెల్లో కలర్‌లో ఎంతో కొంత ఫ్లాక్ అంటారు. అది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఎందుకని అంటే, అది మనం నీట్‌గా లేకపోవడం వల్ల, డెంటల్ కేర్ తీసుకోకపోవడం వల్ల గాదు. వాటర్‌లో ఉండేటటువంటి ఫ్లోరిన్ కంటెంట్. వాటర్‌లో ఉండేటటువంటి ఫ్లోరిన్ కంటెంట్ వల్ల యెల్లో కలర్ లేయర్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ పొల్యూషన్ ఎక్కువుందో, జనరల్‌గా వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, అడుగు నుంచి వాటర్ తీస్తూ ఉంటుంది. గ్రౌండ్ వాటర్. సో, దాంట్లో ఫ్లోరైడ్ గాని రకరకాలున్నప్పుడు అది బోన్స్‌ని వీక్ చేస్తుందండి. బాగా గమనించాలి. బోన్స్‌ని వీక్ చేస్తూ ఉంటుంది. అది డెంటల్‌గా అయినా సరే, నార్మల్‌గా అయినా సరే, వాటర్‌లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్లోరైడ్స్ కానీ, వివిధ పదార్థాలు ఏం చేస్తాయి, ఈ బోన్ కాల్షియంతో అవి ఆహ్, కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. దానివల్ల బోన్స్ వీక్ అవ్వడము, ఇలా డెంటల్ కేరీస్ త్వరగా రావడము ఇవి జరుగుతూ ఉంటాయి. సో, అలాంటి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రైట్? ఇది ఇంపార్టెంట్ అండి. చాలా రీసెర్చ్ కూడా దీని మీద జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ రాజస్థాన్ ఇక్కడున్న వాళ్ళు, వాటర్ స్కేర్సిటీ బాగా ఉన్న వాళ్ళలో ఫ్లోరోసిస్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. డెంటల్‌గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. యెస్. ఆహ్, ఒక డబ్ల్యూహెచ్ఓ అనేటటువంటిది కొంత లిమిట్ ఇస్తుంది. ఇంత లిమిట్ కంటే ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ ఉండకూడదు అని. బట్ మన ఇండియాలో చాలా ప్లేసెస్‌లో ఉందనమాట. దానివల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. యాక్చువల్‌గా మన వాళ్ళు ఎప్పుడైనా అండి డెంటల్‌కి సంబంధించి కాలేజెస్ సెటప్ చేయాలన్నా ఇవన్నీ చూడాలి జనరల్‌గా. కానీ మన వాళ్ళు అవేమీ లేకుండా ఎక్కడైతే జనరల్‌గా ఉంటారో అక్కడ పెడుతూ ఉంటారు. ఇన్ జనరల్ యెస్. నల్గొండ గాని ఇలాంటి ప్రదేశాల్లో చాలా ప్లేసెస్‌లో మనకి ఈ బోన్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడున్న వాటర్ అలాంటిది. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మనం గనక ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో, జాగ్రత్తగా వీటన్నిటికి సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క రోజు కూడా యాడ్ అండి. ఒక్కొక్క రోజు కూడా కొన్నిసార్లు బద్ధకం వచ్చి పడుకుంటూ ఉంటాం అట్లే. బట్ నీట్‌గా పళ్ళు తోముకోవడం అన్నది ఇంపార్టెంట్. సరే. నెక్స్ట్ స్మోకింగ్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్‌కొచ్చేద్దాం. స్మోకింగ్. మన వాళ్ళేమో టొబాకో ఫ్రీ ఇండియా చేయాలి అంటున్నారు. ఫోటోసింథసిస్‌కి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్‌కి ఎక్కువ ఫోటోసింథసిస్ అవుతుంది. తరంగ దైర్ఘ్యము అంటారు. తరంగ దైర్ఘ్యం ఎక్కువ ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉంటుందో, దానికి ఎక్కువ ఫోటోసింథసిస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్? యెస్. ఇక్కడికొచ్చేసేయండి. స్మోకింగ్‌కి సంబంధించి రీసెంట్‌గా మీరు న్యూస్‌లో చూస్తే ఇండియాలో టొబాకో కన్జంప్షన్ 2 రకాలు. ఒకటి స్మోకింగ్, రెండోది చూయింగ్ నమలడం అన్నమాట. అది ఉంటుంది గదా! ఆహ్, పాన్ అంటా ఉంటారు. సో, అవి నమలడం ద్వారా కూడా ఈ మనకి టొబాకో అనేటటువంటిది మనం తీసుకుంటూ ఉంటాము. అలా గాకుండా స్మోకింగ్ ద్వారా కూడా టొబాకో అనేటటువంటిది మనం తీసుకుంటూ ఉంటామండి. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, ఇది అడిక్షన్ అయిపోయాము, ఇంకేం చేయలేకున్నాము అని. లేదు. మనము గట్టిగా నిర్ణయించుకుంటే ఏది అడిక్షన్ కాదు. ఏదైనా సరే మనం మానేయగలము. మీరు ఒకవేళ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే అండి, స్మోకింగ్ వల్ల మీకిప్పటికే తెలిసే ఉంటుంది. మనము కంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. మనకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు. అది మీరు తెలుసుకోవాలి. రైట్. సరే. ఇక్కడ చూడండి. హుక్కా, గుట్కా, బీడీ ఇవన్నీ గూడా అన్నమాట. ఇవన్నీ కూడా టొబాకో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రకరకాల క్యాన్సర్స్ మనకు తెలియకుండానే యాంగ్జైటీ కొంతమంది మీకు తెలిసే ఉంటుందండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే స్మోక్ చేయకపోతే వాళ్ళకి మార్నింగ్ అబ్లూషన్స్ అంట. మార్నింగ్ అబ్లూషన్స్ కూడా సరిగ్గా రావు. అంత అలవాటు పడిపోయి ఉంటారు. అంటే మార్నింగ్ టాయిలెట్‌కి వెళ్ళాలన్నా సరే వాళ్ళు స్మోక్ చేస్తేనే వాళ్ళకి ఫ్రీగా ఇదవుతుంది మోషన్స్. సో, అలా అలవాటు పడిపోయిన వాళ్ళుంటారు. బట్ చాలా అది కొంతమందికి ఏమవుతుందంటే ఫ్యాషన్ లాగా స్టార్ట్ అవుతుంది. వెళ్ళే కొద్దీ అది చాలా డేంజరస్ అవుతుంది మన ఫ్యామిలీకి కూడా. ఇది ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది. ఫేస్ ఇంపాక్ట్, స్పైన్ ఇంపాక్ట్ అవుతుంది. లంగ్స్ ఆబ్వియస్‌గా ఇంపాక్ట్ అవుతాయి. హార్ట్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కిడ్నీస్, బ్లాడర్ అందుకే ఇందాక చెప్పానా కొంతమందికి స్మోక్ చేయకుండా ఫ్రీ మోషన్స్ గూడా కావన్నమాట. సో, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎస్పెషల్‌గా హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరన్నా స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు లేదా మీ ఇంట్లో స్మోక్ చేస్తున్న వాళ్ళు ఉంటే స్లోగా చెప్పడానికి ప్రయత్నించండి. సరే. మరి ఈ సిగరెట్స్ గురించి చెప్పాలి ఈ కంటెక్స్ట్‌లో. ఈ సిగరెట్స్ అన్నవి ఇనీషియల్‌గా అండి చాలా ఫాల్స్ ప్రామిస్‌తో తీసుకొచ్చారు. ఈ సిగరెట్స్ చాలా ఉపయోగకరము, ఇవొద్దు, ఇవే అని చెప్పి. సో, కొన్ని సంవత్సరాలు ఇవి బాగా ఫ్యాషనబుల్ అయ్యాయి. కానీ ఈ సిగరెట్స్‌లో మనం టొబాకోలో నికోటిన్ అనే కంటెంట్ ఉంటుంది.
మనకి సిగరెట్ తాగేదానికి ఏంటి? ఎందుకు రీజన్ ఏంటి? అది తాగినప్పుడు దాంట్లో ఉండేటటువంటి నష అంటారు. సో, అది వస్తుంది అని చెప్పి. అది దేనివల్ల వస్తుంది అంటే టొబాకోలో ఉండేటటువంటి ఈ కెమికల్ అయినటువంటి నికోటిన్ వీటి వల్ల. సో, వీటిని కాకుండా ఇలా పొగ ఇది రాకుండా ఇప్పుడు ఇలాగా ఈ సిగరెట్స్ అని చెప్పి వచ్చాయన్నమాట. ఈ సిగరెట్స్‌లో ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని అంటాము. అది ఇదిగో ఈ విధంగా పనిచేస్తుంది. ఒక ఎల్ఈడీ లైట్ ఉంటుంది. మామూలుగా సిగరెట్ వెలిగించుకున్నప్పుడు రెడ్ కలర్‌లో ముందొస్తుంది గదా! సో, అలా లేకుండా ఇక్కడ రెడ్ కలర్‌లో అదొక ఫీలింగ్ కోసం ఉంటుంది. సో, ఇక్కడ మైక్రో ప్రాసెసర్, సెన్సార్స్, వేపరైజర్ ఉంటుంది. వేపర్ బయటకొస్తుంది. పొగ బయటకొస్తుంది. ఇక్కడంతా గూడా వేపర్‌ని నింపుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయన్నమాట. నికోటిన్‌తో పాటు ఇంకొంత. ఆహ్, అట్లా ఫ్లేవర్స్ అవన్నీ నింపుకొని తాగుతూ ఉంటారు. బట్ ఇది డైరెక్ట్‌గా నికోటిన్ అనేది మనం ఇన్‌హేల్ చేస్తాము. దానివల్ల ఇంకా ఇబ్బందులున్నాయి అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏం చేసిందండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టొబాకో స్మోకింగ్‌ని సారీ ఈ సిగరెట్స్‌ని బ్యాన్ చేసిందా లేదా? యెస్ ఆర్ నో? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిగరెట్స్‌ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకని అంటే డైరెక్ట్ స్మోకింగ్ అనేది, డైరెక్ట్ ఇన్హలేషన్ అనేటటువంటిది నికోటిన్ ఇవి లంగ్స్‌కి ఇంకా హార్మ్‌ఫుల్. ఇంకా హార్మ్‌ఫుల్ కాబట్టి వాటిని బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్. సో, ఏటీపీ ఎలా రిలీజ్ అవుతుందని మనం చదివాము. గ్లూకోజ్ అనేటటువంటిది ఏ విధంగా మరి ఆహ్, ద ఏ విధంగా మన ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏ విధంగా, ఆక్సిజన్ లేనప్పుడు ఏ విధంగా, ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏ విధంగా మరి ఎనర్జీగా మారుతుంది అనుకున్నాం కదా అండి. సో, ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు పైరువేట్, లాక్టిక్ యాసిడ్ అన్నాం. లాక్టిక్ యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి. ఆ! మహారాష్ట్ర గవర్నమెంట్ ఆల్సో బ్యాన్డ్ లోకల్ టొబాకో ప్రొడక్ట్స్. యెస్ అండి. అయితే ఇక్కడ ఒక థియరీ ఉంటుంది. మేబీ మనం పాలిటీలో అలా చూద్దాం. ప్రస్తుతానికైతే అసలు ఎందుకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి? ఎవరిష్టం వాళ్ళది. ఆలోచించండి ఆ పాయింట్ గురించి. నాకు సిగరెట్ తాగాలంటే నేను తాగుతాను. గవర్నమెంట్‌కి ఏం సంబంధం? పోతే నా ప్రాణం పోతుంది గదా! ఎందుకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి ఇలాంటి వాటిలో? ఇప్పుడు ఆన్సర్ వద్దు. ఆలోచించండి. తర్వాత చూద్దాం. రైట్. నెక్స్ట్. డైజెస్టివ్ సిస్టమ్‌కి ఉన్నటువంటి డిజార్డర్స్ ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ ఏంటి? ఫస్ట్ జాండీస్. జాండీస్ అనేటటువంటిది పచ్చ కామెర్లు అంటాం. కళ్ళు, స్కిన్ ఇవన్నీ గూడా యెల్లో కలర్‌లో టర్న్ అవుతాయన్నమాట. ఇందాక మనం బైల్ జ్యూస్ అన్నామే. ఆ బైల్ జ్యూస్ సెక్రీషన్ వల్ల బైల్ పిగ్మెంట్స్ డిపాజిట్ అవుతాయి మన బాడీలో. సో, దానివల్ల యెల్లో కలర్‌లో కళ్ళు గాని, గోర్లు టిప్స్ మనం గమనిస్తే ఇక్కడ యెల్లో కలర్‌లో మారతాయి. దాన్ని జాండీస్ అంటాము. సరైన టైంలో ట్రీట్ చేయకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ వామిటింగ్. వామిటింగ్ అనేది కూడా డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన డిజార్డరే. డయేరియా అంటే మోషన్స్ అంటాము. డయేరియా అనేది రకరకాల వాటి వల్ల వస్తుంది. కొన్నిసార్లు ఫుడ్‌లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల డయేరియా. కాన్‌స్టిపేషన్ అనేటటువంటి ప్రాబ్లమ్ పెరుగుతూ ఉందండి. చాలామంది ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్ చుట్టూ గమనిస్తున్న విషయాలను చూసి చెప్తున్నాను. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేవు ఇదొక్కటే ఎందుకు చెప్తున్నారని కాదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి టైంలో కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకని? అసలు ఏ విధంగా కదిలేది లేదు. కూర్చొనుంటాము. అలాగా చదువుకోవడమో, ఇంకోటో పని జేసుకోవడము. సో, అసలు ఏ విధమైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము. దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, కొంతమంది వాటర్ సరిగా తీసుకోరు. దానివల్ల బౌల్ మూవ్‌మెంట్ అన్నటువంటిది సరిగా లేకపోవడం వల్ల కాన్‌స్టిపేషన్ ఇష్యూస్. సో, కాన్‌స్టిపేషన్ ఇష్యూ అనేది ఫిజికల్‌గా మనకి మోషన్స్ ఫ్రీగా అవ్వకపోవడం ఇదంతా. కానీ అది మెంటల్ హెల్త్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తుందండి. కాన్‌స్టిపేషన్ సరిగా అవ్వని వాళ్ళలో మెంటల్ హెల్త్ అంటే ఏంటి? ఎప్పుడూ చిరాగ్గా, లేజీగా అలా ఉంటారు. సో, చాలా చిన్న చిన్న విషయాలే మన బాడీలో జరుగుతున్న చేంజెస్‌ని మనం గమనిస్తూ వెళ్ళాలి. సో, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వీళ్ళలో పెరుగుతూ ఉన్నాయి. గమనిస్తూ ఉండాలి. దానికి చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్, హాట్ వాటర్ తీసుకోవడము ఇలాంటివి చూసుకోవాలి. ఇండైజెషన్ ఈ ప్రాబ్లమ్ కూడా చాలా మందిలో పెరుగుతుంది. ఇండైజెషన్ ఎందుకని ఇప్పుడు మనం ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉన్నాం. అంటే ఇంతకుముందు బాగా తినేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు బాగా తినడం మనం తగ్గించలేదు. కానీ పని చేయట్లేదు. దానివల్ల ఇండైజెషన్ ఇష్యూస్ కూడా చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. వీటి రెండిటి వల్లాను ఇండైజెషన్ ఇష్యూస్, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ మెంటల్ హెల్త్‌ని మనకి ఎస్పెషల్‌గా చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్‌కి వీళ్ళకి చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుందండి. మనకు తెలియకుండానే లేజీగా ఫీల్ అవ్వడము, చదువుకోవాలి అనిపించకపోవడము, ఇలాగంతా జరుగుతూ ఉంటుంది. మన బాడీలో చిన్న చిన్న చేంజెస్‌ని జాగ్రత్తగా గమనించాలి. ఇంకొంతమందికి అసలు వాళ్ళకి హెడేక్ వస్తుంది అన్న విషయం గూడా కొంతమందికి తెలీదు.
అసలు లైటింగ్ సరిగా లేదు రూమ్‌లో అన్న విషయం కూడా ఎస్పెషల్లీ హాస్టల్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను ఐ గురించి మనం చదువుకునేటప్పుడు దాని గురించి చెప్తాను కొంచెం జాగ్రత్తగా. చాలా పెద్ద ఇష్యూ అది. మీరు హాస్టల్స్‌లో ఉన్న పిల్లల్లో హాస్టల్స్ కానీ, రూమ్స్‌లో గాని ఉంటే ఒకటే లైట్ పెట్టుకుంటారు. సరిగ్గా లైటింగ్ లేకపోవడం అన్నది చాలా బిగ్గెస్ట్ ఇష్యూ. చాలా మంది అది కనుక్కోలేరు ఫస్ట్‌లో. కనుక్కోలేక నాకు చదవబుద్ధి కావట్లేదు, బుక్ తీస్తే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఫోకస్ కుదరట్లేదు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. బట్ ప్రాపర్ లైటింగ్ అండ్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల సగం మంది స్టూడెంట్స్, బిలీవ్ మీ, సగం మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అవి జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. ఉండేది చిన్న ప్లేస్‌లో అయినా లైటింగ్, వెంటిలేషన్ బాగుండేలాగా చూసుకోండి. సరే, డయోరియా గురించి ఇందాక చదివాము. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ గురించి తెలుసు కదా! కొద్దిగా వాటర్, కొంచెం షుగరు, సాల్ట్ కలుపుకొని తాగొచ్చు మోషన్స్ అవుతున్నప్పుడు. సో, అలాంటివి మనం చూసుకోవడము. రైట్. సరే, అది డైజెస్టివ్ సిస్టమ్ గురించండి. నెక్స్ట్ రెస్పిరేషన్ అనేటటువంటి దాని గురించి చూద్దాం. రెస్పిరేషన్ శ్వాసకు సంబంధించినటువంటి సిస్టమ్. రెస్పిరేషన్ సిస్టమ్. మరి ఆక్సిజన్ సమక్షంలో మనము గాలిని పీల్చుకుంటాం. మనం ఓన్లీ ఆక్సిజన్‌నే పీల్చుకోమండి. ఓవరాల్‌గా గాలిని పీల్చుకుంటాం. దాంట్లో ఆక్సిజన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. సో, మనం పీల్చుకున్న గాలిలోంచి ఆక్సిజన్‌ని మన బాడీ తీసుకుంటుంది. ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ని మనము బాడీకి చేరవేస్తాం. బ్లడ్‌లో కలుస్తుంది. ఎలా కలుస్తుందో నేను చెప్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇమేజ్ కూడా ఉంది. రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్‌ని తీసుకోవడము. సో, ఆక్సిజన్‌ని తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్‌ని తీసుకోవడం వల్లనే మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంతేనా కాదా? సో, ఆక్సిజన్ అనేటటువంటిది మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్‌ని మరి బ్రేక్ డౌన్ చేసి మనకు ఎనర్జీనిస్తుంది. సో, మన బాడీలో ఎనర్జీ అనేటటువంటిది డైజెషన్ తర్వాత మనకి మొత్తం ఫుడ్ అనేది న్యూట్రిషన్ అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీకి సప్లై అయిన తర్వాత ఎనర్జీగా అది మారాలి అంటే రెస్పిరేషన్ ఇంపార్టెంట్. రెస్పిరేషన్ ఉండాలి. ఆ రెస్పిరేషన్ ఉంటేనే మన బాడీలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు రెస్పిరేషన్ అయితే దాన్ని ఎరోబిక్ అంటారు. ఏరో అంటే గాలి ఉండడము. ఎనరోబిక్ అంటే గాలి లేనప్పుడు అని. సో, గాలి లేనప్పుడు రెస్పిరేషన్‌ని ఎనరోబిక్ రెస్పిరేషన్ అని, గాలి ఉన్నప్పుడు రెస్పిరేషన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అని మనం పిలుస్తామన్నమాట. రైట్? మరి దాని గురించి చూద్దాం. ఇదిగో ఇందాక రాసినట్టు రెస్పిరేషన్ 2 టైప్స్, ఏరోబిక్, ఎనరోబిక్. సో, ఎనరోబిక్ గాలి లేని సమక్షంలో చేస్తే ఆల్కహాల్ ఫర్మెంటేషన్ గాని, లాక్టిక్ యాసిడ్ ఫర్మెంటేషన్ గాని, యాసిడ్ ఫర్మెంటేషన్ ఇదంతా కూడా మరి గాలి లేని సమక్షంలో జరుగుతూ ఉంటుందన్నమాట. రైట్. సరే, ఒకసారి మరి మన ఓవరాల్‌గా శ్వాసకు సంబంధించిన సిస్టమ్ అంతా డీల్ చేసే వ్యవస్థ మన లంగ్స్, దానికి సంబంధించిన వ్యవస్థ. మనకి నాసల్ పాసేజెస్ అంటాం, ముక్కులు. సో, ఇవి రెండిటి ద్వారా మనకి గాలి లోపలికెళ్తుంది. నాసల్ పాసేజెస్ ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ఓరల్ క్యావిటీ, ఫుడ్ మీకు తెలుసో లేదో, ఫుడ్‌కి, గాలికి రెండిటికి ఒకటే పైపు. ఇది ఉందే, గాలి, ఫుడ్ 2 ఒకటే పైపు. అందుకే కొన్నిసార్లు తింటున్నప్పుడు పొరబోతూ ఉంటుంది. సో, అప్పుడు ఫుడ్ కొద్దిగా బయటకొస్తున్నట్టే అనిపిస్తుంది. అవునా? ఒకటే పైప్ అన్నమాట. ఒకటే పైప్ ద్వారా ఫుడ్ అండ్ గాలి 2 కూడా ఒక పార్ట్ వరకు వెళ్తాయి. సరే, ఫారింగ్స్ ఇది. ట్రాకియా అనే దాని దగ్గర ఇప్పుడు మన ఊపిరితిత్తుల వ్యవస్థ మొదలవుతుంది. 2 ఒక జత లంగ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ లంగ్స్‌ని మరి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి రిబ్స్, పక్కటెముకలు అంటారు. రిబ్ కేజెస్ అనేటటువంటివి ఉంటాయి. లంగ్స్ అనేవి వీటిలో అమర్చబడి ఉంటాయి. ఇలాగా ఈ షేప్‌లో మనకి లంగ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ మరి లంగ్స్ కింద చిన్నగా మనకి డయాఫ్రమ్ అంటామండి. ఇది కూడా ఒక ఎముక లాంటిదే. సో, డయాఫ్రమ్ ఉంటుంది. మనం గాలి తీసుకున్నప్పుడు మన ఊపిరితిత్తులు అనేటటువంటివి వ్యాకోచం చెందుతాయి, ఎక్స్‌పాండ్ అవుతాయి. గాలి వదిలేసినప్పుడు సంకోచం చెందుతాయన్నమాట. సో, ఆ విధంగా ఊపిరితిత్తులు పనిచేస్తాయి. మరి వాటిలో అసలు ఏ విధంగా గాలి వెళ్తుంది? ఏ విధంగా ఇది మనకి యూజ్ అవుతుందో ఒకసారి చూద్దామా? రైట్. ఒకసారి ఇక్కడ గమనించండి. సో, మనము నాజల్ పాసేజ్ గుండా ఇలా గాలి తీసుకున్నాక ఇక్కడ ఇదిగో ఈ గొట్టం గుండా ఇలా వెళ్తుందండి. వెళ్ళినప్పుడు చిన్న చిన్న బ్రాంచెస్‌గా నెట్వర్క్ లాగా ఉంటుంది. సో, నెట్వర్క్ లాగా ఉంటుంది. లాస్ట్‌కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఇలా సంచుల్లాంటివి ఉంటాయి. ఈ సంచి లాంటి ప్రదేశాన్ని ఆల్వియోలి అని పిలుస్తాం. ఎన్నో లేయర్స్ గుండా ఇది ఫిల్టర్ అవుతూ గాలి అనేటటువంటిది ఆల్వియోలి అనే దానికి రీచ్ అవుతుంది. ఇవి చిన్న బుడిపెల్ లాంటివి, చాలా సూక్ష్మంగా ఉంటాయి. మనం మైక్రోస్కోప్ కింద పెట్టి గాని చూడలేం. సో, అలా ఉంటాయి.
మరి ఇవి గాలి తీసుకున్నప్పుడు ఇలా ఉబ్బుతాయన్నమాట. గాలి వదిలేసినప్పుడు ఇలాగా. సో, గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది రక్తనాళాలలోకి ప్రవహిస్తుంది. ఆక్సిజన్ అసలు బాడీ మొత్తానికి ఎలా రీచ్ అవుతుంది? లంగ్స్ నుంచి, ఈ ఆల్వియోలి నుంచి బ్లడ్ వెసల్స్, బ్లడ్ వెసల్స్ చాలా చిన్న రక్త కణాలలోకి ఈ గాలి అనేది వెళ్తుందన్నమాట. ఏది పీల్చుకుంటుంది? రక్తంలో ఉండే హీమోగ్లోబిన్. మన బ్లడ్‌లో హీమోగ్లోబిన్ అని ఒక పదార్థం ఉంటుందండి. ఆ హీమోగ్లోబిన్ ఏం చేస్తూ ఉంటుంది? దీన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆక్సిజన్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం కరోనా. దాని గురించి మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది మీకు క్లారిటీ వచ్చేసింది అంటే నేను కరోనా ఏ విధంగా మన శ్వాస వ్యవస్థని ఇంపాక్ట్ చేస్తుందని చెప్తాను. ఇప్పటివరకు క్లియరా? సరే ఇక్కడ చూడండి. స్మోకింగ్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది? మన లంగ్స్‌ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, మనకి ఇక్కడ చిన్న చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ట్రాకియాలో వాటిని సీలియా అని పిలుస్తాం. సో, ఈ హెయిర్ అనేటటువంటిది ఈ స్మోకింగ్, ఈ డిఫరెంట్ గ్యాసెస్ అవన్నీ వాటి వల్ల ఆ చిన్న చిన్న హెయిర్ లాంటిది చచ్చిపోతాయి. అవి ఉండవు. దానివల్ల ఏమవుతుంది? ఏదైనా సరే మన లంగ్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలుగా మనము ఇక్కడ మనకి హెయిర్ ఉంటుంది కదా! నోస్ దగ్గర హెయిర్ ఉంటుంది. సో, ఇక్కడ కొంత ఫిల్టర్ అవుతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఫిల్టర్ అవుతూ మనకి మంచి గాలే వెళ్ళాలి. ఈ దుమ్ము గానీ, ఏదన్నా క్రిములు గానీ అవి వెళ్ళకుండా ఆపాలి. కానీ మనం స్మోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఏవైతే ఉంటాయో అవంతా పోతాయి. పోయినప్పుడు ఏమవుతుంది? మనం పీల్చుకున్నప్పుడు జర్మ్స్ కానీ, డస్ట్ కానీ అన్నీ గూడా దీంట్లోకి లంగ్స్‌లోకి ఎంటర్ అయిపోతుందనమాట. అందువల్ల స్మోకింగ్ వచ్చిన వాళ్ళకి దగ్గు, లంగ్స్‌లో ప్రాబ్లమ్స్, సివియర్ కేస్‌లో అయితే లంగ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. సరే, స్మోకింగ్ వల్ల అది. మరి మన కోవిడ్-19 కరోనా వైరస్ ఎంటర్ అయిందనుకోండి. ఎంటర్ అయిన తర్వాత ఈ సెల్స్‌లోకి వెళ్తుంది. ఏది? ఇవి కూడా సెల్స్‌తో తయారై ఉంటాయి. సెల్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ సెల్‌లోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో ఉండేటటువంటి ఇమ్యూన్ వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది? వెళ్లి దాన్ని ఫైట్ చేయాలి అని చెప్పి టకటక వెళ్తాయి. వెళ్ళి అక్కడ రకరకాలైనటువంటి లిక్విడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి లింఫోసైట్స్ అనేవి ఉంటాయన్నమాట. తెల్ల రక్త కణాలు అనేవి ఉంటాయి. ఆ తెల్ల రక్త కణాల్లో రకరకాల టైప్స్ ఉంటాయి మళ్ళీ. అవి వెళ్ళి ఆ వైరస్‌ని ఫైట్ చేయాలి అని చెప్పి వాటిని ఫైట్ చేయాలని చెప్పి అక్కడ డిఫరెంట్ లిక్విడ్స్‌ని రిలీజ్ చేస్తాయి. మామూలుగా అయితే ఇవేంటి? ఆల్వియోలి దాని యొక్క పనేంటి? అవి చిన్న ఖాళీగా ఉండే బ్యాగ్స్. గాలొచ్చినప్పుడు ఇలాగ వ్యాకోచం చెందడం, గాలి వెళ్ళిపోగానే సంకోచం చెందడం. అది దాని పని. జస్ట్ గాలిని మాత్రమే అది అబ్జార్బ్ చేసుకోవడం. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఆ లిక్విడ్ అంతా దాంట్లో ఉండిపోతుంది. ఆ లిక్విడ్‌తో ఈ ఆల్వియోలి నిండిపోతుంది. చిన్న చిన్న బుడిపెల లాంటి సంచులు. నిండిపోయినప్పుడు ఏమవుతుంది? మనం గాలి తీసుకుంటాం. కానీ అది అందదు బాడీకి. అప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందవుతుంది. అర్థమైందా? కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ వైరస్ ఈ ఈ పర్టిక్యులర్ సెల్స్‌లో వెళ్లి ఉండడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఫైట్ చేయడానికని చెప్పి అన్ని తెల్ల రక్త కణాలు మేమున్నాం అనుకుంటూ అక్కడికెళ్తాయి. వెళ్లి ఆల్వియోలి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల లిక్విడ్స్‌ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. వాటి వల్ల ఈ ఎయిర్ బ్యాగ్స్, ఆల్వియోలి అనేది ఎయిర్ బ్యాగ్. ఈ ఎయిర్ బ్యాగ్ మొత్తం లిక్విడ్‌తో నిండిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? గ్యాసియస్ ఎక్స్‌చేంజ్ జరగదు. గ్యాసియస్ ఎక్స్‌చేంజ్ జరగదు. మామూలుగా ఆల్వియోలిలో ఆక్సిజన్‌ని లోపలికి తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని మళ్ళీ దీని నుంచి పంపిస్తుంది. అందుకే మళ్ళీ గాలి వదిలేటప్పుడు మనం CO2ని ఎక్కువగా వదులుతూ ఉంటామన్నమాట. రైట్? CO2ని వదులుతూ ఉంటాం. తీసుకునేటప్పుడు తీసుకున్న దాంట్లో రకరకాలు ఉంటాయి. వాటిలో ఆక్సిజన్‌ని తీసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎయిర్‌ని తీసుకోవడం, రిలీజ్ చేయడం బదులు ఈ ఆల్వియోలి ఏం చేస్తుంది ఇప్పుడు? ఆ లిక్విడ్‌తో నిండిపోయి ఉంది. సో, అందుకని గాలి సరిగా ఆడదు. కోవిడ్-19 వైరస్ ఐస్ ద్వారా కూడా వెళ్తుంది. మీకు తెలుసో లేదో నోస్ అండ్ ఐస్‌కి లింక్ ఉంటుంది. నోస్ అండ్ ఐస్‌కి లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా జలుబు చేసినప్పుడు కొన్నిసార్లు కళ్ళలోంచి నీరు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు మీరు ఐ డ్రాప్స్ యేసుకున్నప్పుడు ముక్కుల్లో కూడా మీకు కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా! సో, ఐస్ ద్వారా కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా ఈ కింద పార్ట్‌లో ఇక్కడంతా కూడా మీకు ఇంపాక్ట్ అవుతుంది. అలాగ వైరస్ అనేటువంటిది ఓవరాల్‌గా లంగ్స్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. ఐస్‌లోకి ఎంటర్ అయినా సరే బాడీలోకి ఎంటర్ అయినప్పుడు లంగ్స్‌ని అది ఫస్ట్ ఇంపాక్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. అక్కడ మనకి ఇబ్బందులు అనేటటువంటివి వస్తాయి. సో, ఈ విధంగా మనకి కోవిడ్-19 వచ్చినప్పుడు ఏ విధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందొస్తుందని చెప్తూ ఉంటారు కదా! సో, అదెందుకొస్తుందో అర్థమైందా ఇప్పుడు?
శ్వాస తీసుకోవడంలో ఎందుకు ఇబ్బందవుతుంది? నిమోనియా అంటారు. నిమోనియా అంటే ఏంటండి? ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం అనే పదం వినే ఉంటారు. కదా! ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది ఎస్పెషల్లీ పిల్లల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటారు చిన్న పిల్లల్లో. అది ఏంటి? సింపుల్‌గా ఇదే అండి. సింపుల్‌గా ఆల్వియోలి ఏదైతే ఉందో, ఈ ఆల్వియోలిలో వాటర్ అనేటటువంటిది వాటర్ లాంటి ద్రవ పదార్థాలు చేరితే అప్పుడు మనము నెమ్ము చేరింది, నిమోనియా అని పిలుస్తూ ఉంటారు. అంతే సింపుల్‌గా. రైట్. ఇది మన యొక్క శ్వాస వ్యవస్థ. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నది మనం ఇక్కడ క్లియర్‌గా తెలుసుకోవాల్సింది. రైట్. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్వియోలి అనేది ఎయిర్ సాక్ అని పిలుస్తా ఉంటాము. నెట్వర్క్ ట్రీ లాగా ఉంటుందండి. ట్రీ లాగా నెట్వర్క్ లాగా ఉంటుంది ఇక్కడ. సరే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక్క నిమిషం. ఇక్కడ ఏ విధంగా మరి బ్లడ్ దీనికి అంతటికి సంబంధించి అంటే మనకి ఎయిర్ ఎంటర్ అవుతుందండి. మన బాడీలోకి ఎయిర్ ఎంటర్ అవుతుందా? ఎంటర్ అయినటువంటి ఎయిర్ లంగ్స్‌కి రీచ్ అవుతుంది. ఈ లంగ్స్ ఏం చేస్తాయి? ఈ లంగ్స్‌కి 2 రకాలుగా బ్లడ్ సప్లై ఉంటుందన్నమాట. ఒకటి ఇక్కడి నుంచి తీసుకెళ్ళేది, ఒకటి ఇక్కడికొచ్చేది. సో, ఇక్కడి నుంచి తీసుకెళ్ళే దాంట్లో బ్లడ్ లంగ్స్ నుంచి వెళ్తే, లంగ్స్ అనేటటువంటివి ఆక్సిజన్‌ని ప్యూరిఫై చేసి బ్లడ్‌లో ఆక్సిజన్‌ని కలుపుతుంది. ఇక్కడికొచ్చే దాంట్లోంచి CO2ని లంగ్స్ తీసుకొని దాన్ని మళ్ళీ బయటికి వదులుతూ ఉంటుందన్నమాట. మరి ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, వెళ్తుంది? హార్ట్. మనము రక్త ప్రసరణ వ్యవస్థ అని చదువుకుంటాం రేపు. సో, దాంట్లో మళ్ళీ ఇంకా క్లియర్‌గా చెప్తాను. బట్ ప్రస్తుతానికైతే ఇంతవరకు మనం చదివాం. సో, ఇది ఎయిర్ ఎలా ఎంటర్ అవుతుంది? రైట్? ఎయిర్ ఇలా ఎంటర్ అవుతుంది ముక్కుల గుండా. ముక్కు గుండా ఎంటర్ అవుతుంది. అది లంగ్స్‌లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్‌ని అది తీసుకుంటుంది. బ్లడ్‌లో కలుపుతుంది. సో, బ్లడ్‌లో ప్యూరిఫై చేసిన దాన్ని బ్లడ్‌లో కలుపుతుంది. అది హార్ట్‌కి వెళ్తుంది. అలా కాకుండా హార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ అంటే ఏముంటుందండి దాంట్లో? CO2 ఉంటుంది. అంతే ఇంకేం ఉండదు. బ్లడ్ అనేటటువంటిది దేన్ని క్యారీ చేస్తుంది? ఒకటి బ్లడ్ గ్యాసెస్‌ని క్యారీ చేస్తుంది. రెండోది న్యూట్రిషన్‌ని క్యారీ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ ద్వారా న్యూట్రిషన్ అన్ని సెల్స్‌కి వెళ్తుంది. సెల్స్ నుంచి వేరియస్ గ్యాసెస్‌ని ఈ హార్ట్ అండ్ లంగ్స్‌కి చేరవేసేదే బ్లడ్ యొక్క పని అంతే. సో, బ్లడ్ నుంచి ఇలా వస్తుంది. వీటిని ఏమంటాము? ఈ నాళాలను ఏమంటాము? ఆర్టరీస్ అని ఇవన్నీ ఉంటాయి. అవి మనం రేపటి క్లాస్‌లో చూద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు క్లియరా అండి? ఎయిర్ నుంచి లంగ్స్‌కి వస్తుంది. ఆ లంగ్స్ దగ్గర ప్యూరిఫై అయిన ఆక్సిజన్‌ని బ్లడ్‌లో కలుపుతుంది. CO2ని తీసుకొని వదులుతుంది. మనం ఉచ్ఛ్వాసం ని నిష్ ఏమంటామండి? ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అంటారు. సో, తీసుకోవడం, వదలడం. రెస్పిరేషన్ అని అంటాం. రెస్పిరేషన్‌లో మనం తీసుకోవడం, బయటికి వదలడం అన్నమాట. నిశ్వాస, ఉచ్ఛ్వాసం అంతేనా ఇంకోటి? తీసుకుంటాము. ఇంతవరకు క్లియర్. రైట్. సరే ఇక్కడ చూడండి. అల్వియోలర్ సర్ఫేస్ అనేటటువంటిది స్ప్రెడ్ అవుట్. ఒకవేళ మనం ఈ చిన్న చిన్న ఎయిర్ బ్యాగ్స్ అన్నిటిని స్ప్రెడ్ చేసి చూస్తే మన బాడీలో ఉన్న అల్వియోలర్ సర్ఫేస్‌ని స్ప్రెడ్ చేసి చూస్తే 80 స్క్వేర్ మీటర్స్. 80 స్క్వేర్ మీటర్స్ ఎంత హ్యూజ్ అండి. 80 స్క్వేర్ మీటర్స్ వరకు ఉంటుంది. అంత చిన్న చిన్న బుడిపెలు ఇలాగ మన బాడీలో లంగ్స్‌లో స్ప్రెడ్ అవుట్ అయ్యి ఉంటాయి. ముడుచుకొని ఉంటాయన్నమాట. ఉంటుంది అని చెప్తున్నారు. లార్జ్ సర్ఫేస్ ఉండడం వల్ల గ్యాసెస్ యొక్క ఎక్స్‌చేంజ్ అనేటటువంటిది దీంట్లో టేక్ ప్లేస్ అవుతుంది. డిఫ్యూజన్ అంటే ఒక లేయర్. సో, డైరెక్ట్‌గా బ్లడ్ వచ్చి ఆక్సిజన్‌లో కలవదండి. ఒక లేయర్ ఉంటుంది. ఈ లేయర్ ఇది రక్తనాళం. సో, ఇక్కడ మనకి గ్యాస్ ఉంది. సో, ఈ చిన్న పొర గుండా డిఫ్యూజన్ అయ్యి ఇది ఇక్కడికి వెళ్తుంది. ఆక్సిజన్ అనేటటువంటిది బ్లడ్‌లో కలుస్తుంది. డిఫ్యూజన్ అంటాం దాన్ని. డిఫ్యూజన్ అనేటటువంటిది బాడీలో మన ఆక్సిజన్‌ని మూవ్ అయ్యేందుకు చూస్తుంది. హీమోగ్లోబిన్ అనేటటువంటిది ఈ బ్లడ్‌లో ఉండే హీమోగ్లోబిన్ అనేటటువంటిది ఆ ఆక్సిజన్‌ని గ్రాబ్ చేసుకుంటుంది. ఏం లేదండి. ఇందాక ఇలాగా సంచిలాగా ఉంటుంది అన్నాము. అవునా? ఊపిరితిత్తుల్లోకి ఇలా ఎంటర్ అయింది. ఏది? గాలి ఇలా ఎంటర్ అయింది. మనకి బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి. సో, బ్లడ్‌లో ఏముంటుంది? హీమోగ్లోబిన్ హెచ్‌బి అన్నాం. హీమోగ్లోబిన్ ఉంది. ఇలా ఎంటర్ అయినటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో పీల్చుకున్నాం. గాలి పీల్చుకున్నప్పుడు వ్యాకోచం చెందింది. అప్పుడు ఈ డైరెక్ట్‌గా వెళ్లి ఇది బ్లడ్‌లో కలవదు. ఈ లేయర్ ఉంటుంది కదా మధ్యలో చర్మం. సో, ఈ లేయర్ అనేటటువంటిది డిఫ్యూజన్ ప్రాసెస్ అంటాం. సో, లేయర్ గుండా ఆక్సిజన్ అనేది ఇటు సైడ్ ఎళ్తుంది. అలా కాకపోతే ఇది ఇటు సైడ్‌కి రావాలి కదా! బ్లడ్ కూడా ఇటు సైడ్‌కి రావాలి. ఓపెనింగ్ ఉంటే. ఓపెన్ ఏముండదు.
ఒక లేయర్ ఉంటుంది. చాలా చిన్న పొర ఉంటుంది. సో, ఆ పొర గుండా గ్యాస్ అనేటటువంటిది ఇక్కడ ఆక్సిజన్ అనేటటువంటిది బ్లడ్‌లో కలిసిపోతుంది. దాన్నే డిఫ్యూజన్ ప్రాసెస్ అంటాము. క్లియరా ఇది? ఏ విధంగా ఆక్సిజన్ లంగ్స్ అనేటటువంటిది తీసుకుంటుంది, బ్లడ్‌లో ఏ విధంగా కలుపుతుంది క్లియరా? హిమోగ్లోబిన్ అనేటటువంటిది మన బ్లడ్‌లో ఉంటుంది. దానికి అఫినిటీ. హిమోగ్లోబిన్ బాండ్ అవుతుంది. ఆక్సిజన్‌తో బాండ్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌తోనే కాదు, కార్బన్ మోనాక్సైడ్‌తో కూడా బాండ్ అవుతుంది. అందుకే బాగా ఏదైనా టైర్స్ కానీ, మీరు టైర్స్ ఆహ్, బండి టైర్స్ వాటిని కాల్చినప్పుడు ఒక రకమైన పొగొస్తూ ఉంటుందండి. అది తీసుకున్నప్పుడు ఇంక అస్సలు గాలాడదు అనిపిస్తుంది. అలాంటి పొగలో ఎక్కువ సేపు ఉంటే చచ్చిపోతారు గూడా. తెలుసు కదా! సో, ఎందుకని అంటే బ్లడ్‌లో కార్బన్ మొనాక్సైడ్ అనేటటువంటిది ఆ మంటల్లో ఉంటుంది. అది ఎక్కువగా మనం తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ దాంతో బైండ్ అవుతుంది. దాంతో బైండ్ అయినప్పుడు ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందనప్పుడు మన బాడీ అనేటటువంటిది స్తంభించిపోతుంది. ఆ విధంగా జరుగుతుందనమాట. రైట్. సరే ఇక్కడ చూడండి. ఒక యావరేజ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ జనరల్‌గా నార్మల్ టైమ్‌లో అట్ రెస్ట్ అంటే పరిగెడుతూ ఉన్నప్పుడు అలా గాకుండా నార్మల్ టైమ్‌లో 15-18 సార్లు నిమిషానికి మనం కౌంట్ చేసుకుంటే 15-18 సార్లు మనం గాలి తీసుకుంటాము. గాలి తీసుకోవడం అంటే ఓన్లీ తీసుకోవడం గాదు. తీసుకోవడం, వదలడం. 15-18 సార్లు ఒక నిమిషానికి నార్మల్ టైమ్‌లో తీసుకుంటాం. అదే ఎక్సర్‌సైజెస్ అలా చేసేటటువంటి టైమ్‌లో 25 టైమ్స్ కూడా 25 టైమ్స్ ఉందన్నమాట. ఎందుకు? డీప్ బ్రీత్ అంటూ ఉంటారు. డీప్ బ్రీత్ ఎందుకు తీసుకుంటారంటే మోర్ ఆక్సిజన్ అవైలబుల్‌గా ఉంటుంది. మోర్ ఎయిర్ ఎళ్తుంది. మోర్ ఆక్సిజన్ అవైలబుల్‌గా ఉంటుందని బాగా పరిగెడుతున్నారు, ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు డీప్ బ్రీత్ ఎందుకు తీసుకుంటారనే దానికి రీజన్ అదనమాట. కానీ కొన్ని సెల్స్ అది మన హ్యూమన్స్‌లో అడల్ట్ హ్యూమన్స్ ఈస్ట్ అంటాం. ఈ ఈస్ట్ అనేటటువంటివి ఈస్ట్‌లో సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ వాటిలో అనరోబిక్ అంటే ఏంటి? ఆక్సిజన్ సమక్షంలో అవి రెస్పిరేషన్ ఆక్సిజన్ లేకుండా రెస్పిరేషన్ చేస్తాయి. సో, ఆ విధంగా కార్బోహైడ్రేట్స్‌ని అవి డిసింటిగ్రేట్ చేస్తూ ఉంటాయి. ఆల్కహాల్ అనేటటువంటిది ఆ ప్రాసెస్‌లో మనకి ఏర్పడుతుంది. సో, వైన్, బీర్ ఇవి తయారు చేయడానికి మనం ఈస్ట్‌ని వాడతామనమాట. సరే ఒకసారి మనం తీసుకునేటటువంటి ఎయిర్‌లో ఎంత పర్సెంటేజ్ ఆక్సిజన్, ఎంత పర్సెంటేజ్ కార్బన్ ఉంటుందో చూద్దాం. ఇన్‌హేల్డ్ ఎయిర్. సో, మనం ఇన్‌హేల్ చేసుకునేటటువంటి ఎయిర్‌లో మనం తీసుకునేటటువంటి దాంట్లో రైట్. 21% ఆక్సిజన్ ఉంటుంది. 0.04% కార్బన్ డయాక్సైడ్. ఎందుకనండి ఇలాగా? మన లంగ్స్‌కి తెలుసా? మన ముక్కుకి తెలుసా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి, తక్కువ కార్బన్ డయాక్సైడ్ తీసుకోవాలని మన ముక్కులకి తెలుసా? ఎందుకని 21% ఆక్సిజన్ తీసుకుంటే ఇన్‌హేల్డ్ ఎయిర్‌లో 0.4% ఎందుకు కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్టు? లాజిక్ ఉంది. చెప్పాలి. చెప్పాలి. హ్మ్. ఎందుకనిది? అట్మాస్ఫియర్‌లో ఎయిర్ కంపోజిషన్ అట్లే ఉంటది గదా! కాదా? అట్మాస్ఫియర్‌లో ఎయిర్ కంపోజిషన్ దీనికి సిమిలర్‌గా ఉంటుంది. అవునా కాదా అండి? యెస్. నైట్రోజన్, ఆక్సిజన్, తర్వాత ఆర్గాన్స్ ఇలాంటివి, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ అవునా కాదా అండి? అందుకని సింపుల్‌గా అంతే. అంతకు మించి లాజిక్ ఏం లేదు. నార్మల్‌గా మనం గాలి తీసుకుంటాం. తీసుకున్న దాంట్లో మిక్స్డ్ ఎయిర్‌ని మనం తీసుకుంటాం. దాంట్లో అన్నీ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు ఉండొచ్చు, కొంత వాటర్ వేపర్ అంతా గూడా వెళ్తుంది లోపలికి. తీసుకున్న దాంట్లో మనం తీసుకుంటాం. మనం వదిలేటటువంటి ఎయిర్‌లో 16% అప్రాక్సిమేట్‌లీ ఆక్సిజన్ ఉంటుంది. 4.4% కార్బన్ డయాక్సైడ్. అంటే మన బాడీలో ఉండే సెల్స్‌లో జనరేట్ అయినటువంటి CO2 ఏదైతే ఉంటుందో, కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం బయటికి ఎక్కువగా వదులుతాము. అందుకే తీసుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటాము. వదిలేటప్పుడు కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటామని చెప్తూ ఉంటారు గానీ, తీసుకునేటప్పుడు 2 తీసుకుంటాం. వదిలేటప్పుడు 2 గూడా వదులుతూ ఉంటాం. ఇంకా ఉంటాయి. మిక్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఇవి రెండే గాదు. బట్ ఇన్ జనరల్ మనం చాలా వరకు ఏమనుకుంటాం? తీసుకునేటప్పుడు మొత్తం ఆక్సిజనే తీసుకుంటాం. మనం ఎక్సేల్ చేసేటప్పుడు మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఎక్సేల్ చేస్తాం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ఇది దాని కంపోజిషన్. క్లియరా అందరికి? ఇక్కడ ఈ స్లైడ్‌లో చూపిస్తున్నవి మనం చిన్నప్పుడు చదివుంటాం. కానీ మనకి గుర్తుండదు. నిమిషానికి ఎన్ని సార్లు హార్ట్ కొట్టుకుంటుంది? బీపీ రేట్ ఎంత? బ్లడ్ ప్రెషర్ రేట్స్ ఎంత? ఈ శ్వాస తీసుకునే రేట్స్ ఎంత? ఇవి బేసిక్ విషయాలండి. రైట్? సో, ఈ బేసిక్ విషయాల్ని మనము తెలిసి పెట్టుకోవాలి అంతే. నార్మల్‌గా హెల్తీ
హెల్దీ హ్యూమన్ బీయింగ్ నార్మల్‌గా 15-18 సార్లు శ్వాస తీసుకుంటారు. అదే ఎక్సర్సైజ్ కానీ ఏదైనా బాగా హెవీ ఫిజికల్ వర్క్ చేస్తున్నప్పుడు 25 సార్ల వరకు బ్రీతింగ్ అనేటటువంటిది తీసుకుంటారు. కొన్నిసార్లు బాగా టెన్షన్ పడుతున్నప్పుడు, కొన్నిసార్లు హార్మోనల్ ఎక్సైట్‌మెంట్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ సార్లు మరి మనము శ్వాస తీసుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు గమనించుంటారు. బాగా టెన్షన్ పడుతూ ఉంటే ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటారు. హార్మోనల్ ఇది ఉంటుందన్నమాట. రైట్. సరే నెక్స్ట్ మన ఎయిర్‌లో మన చుట్టూ ఉన్నటువంటి గాల్లో చాలా అన్‌వాంటెడ్ పార్టికల్స్ కూడా ఉంటాయి. స్మోక్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది, పాలెన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా జనరల్‌గా ఫస్ట్ స్టేజ్‌లో మన ముక్కులో ఉండేటటువంటి హెయిర్. సో, ఇక్కడ స్క్రీన్ చేయబడతాయి. ఆ తర్వాత కొన్ని ఈ హెయిర్ నుంచి కూడా వెళ్లి నాసల్ క్యావిటీలోకి వెళ్తాయి. అలాగా తుమ్ములెప్పుడొస్తూ ఉంటాయంటే, ముక్కు లోపలికి వెళ్ళినప్పుడు తుమ్ముతూ ఉంటాం. ఆ ఫారిన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో డస్ట్ కానీ, ఇవి వచ్చినప్పుడు తుమ్ముతాం. అందుకే తుమ్మడం అనేటటువంటిది చెడ్డ విషయం ఏం కాదండి. తుమ్మడం అనేది మంచిదే. కాపోతే అందరి ముందు ఆళ్ళందరూ ఉన్నప్పుడు బాహ్యంగా గాకుండా, మన కర్చీఫ్ అడ్డు పెట్టుకోనో, లేదా చేతిలో తుమ్ముకోవడం. అవి కొన్ని ఎటికేట్ అంటే ఏంటి? కొన్ని పాటించాల్సిన కొన్ని నియమాలు. మనం పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలని. స్నీజింగ్ అంటాం. స్నీజింగ్. సో, స్నీజింగ్ వల్ల ఫారిన్ పార్టికల్స్ ఏవైతే మన గాల్లో మనం తీసుకున్నామో, సో, అవి మనకి బయటికొచ్చేస్తాయని చెప్తున్నారనమాట. రైట్. మరి ఇంకొకటి ఆక్సిజన్ మనకు అవసరమే. కానీ ప్యూర్ ఆక్సిజన్ కనుక ఉంటే మనం ఎక్కువ సేపు బ్రతకలేము. ప్యూర్ ఆక్సిజన్ అన్నటువంటిది డేంజరస్ హ్యూమన్స్‌కి. ప్యూర్ ఆక్సిజన్ అనేది మనం తీసుకోమనమాట ఇన్ జనరల్‌గా. అందుకే మీరు ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకో చెప్పనా? మన వాళ్ళు ఆహ్, ఇక్కడ స్పేస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవుంటాయి చూసారా? రైట్? స్పేస్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అంటారు. కానీ ఓన్లీ వాళ్ళు ఆక్సిజన్‌ని మాత్రమే క్యారీ చేస్తారనుకుంటున్నారా మీరు? మన వాళ్ళు కొంతమంది ఈ మౌంటైన్స్ క్లైమ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరెస్ట్ అధిరోహిస్తున్నారు అనుకుందాం. సో, అప్పుడు మీరు వేసుకుంటారు. రైట్? లేదంటే డీప్ డౌన్ ఏదైనా ఓషన్ లోపల డైవింగ్ ఏదైనా చేస్తున్నారు. అప్పుడు కూడా ఆక్సిజన్ ఇది పెట్టుకుంటారు. సో, అప్పుడు ఓన్లీ ఆక్సిజన్ ఒకటే ఉంటుందనుకుంటున్నారా? కాదు. ఆక్సిజన్‌తో పాటు మిగిలిన గ్యాసెస్ కూడా ఉంటాయి. ప్యూర్ ఆక్సిజన్ అన్నటువంటిది మన బాడీ తీసుకోదు. పర్సెంటేజెస్ కొంత మిక్స్ అయ్యి ఉంటాయి. బాగా గమనించాలండి. హైడ్రోజన్ ఉంటుంది. ఉంటుంది. వీటన్నిటి మిక్స్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. డిఫరెంట్ గ్యాసెస్ యొక్క మిక్స్ అనేది ఉంటుంది. ప్యూర్ ఆక్సిజన్ అనేటటువంటిది ఉండదు. రైట్. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఆస్మా అంటారు. ఆస్తమా అని కూడా అంటుంటారు. జనరల్‌గా ఇక్కడ టీహెచ్ సైలెంట్ కాబట్టి ఆస్మా అని పలుకుతాం. సో, ఆస్తమా మనకి తెలిసిన భాషలో అయితే ఆస్మా. ఆస్మా అనేటటువంటిది ఏంటి? మన బ్రీతింగ్‌కి ఇబ్బందులు కలగడం అన్నమాట. బ్రాంకై ఇందాక చెప్పిన ఇమేజ్ ఒకసారి చూడండి బ్రాంకై ఎక్కడుందో. సో, ఈ బ్రాంకై అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు వాయడం అని. సో, ఇన్‌ఫ్లమేషన్ అది అవ్వడం వల్ల లోపలికి గాలి సరిగా వెళ్ళదు. సో, అలా వెళ్ళనప్పుడు ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. దాన్నే ఆస్మా అని చెప్తారు. ఆస్తమా అంటాం మనము. సో, బ్రాంకియోల్స్ మరియు బ్రాంకైలో ఇన్‌ఫ్లమేషన్ వాపు రావడం వల్ల మనము ఆస్తమా అనేటటువంటిది ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. ఎంఫిసీమా అనేటటువంటిది ఆల్వియోలార్ అంటే ఏమనుకున్నాము? సంచి లాంటివి అని. సో, ఈ ఆల్వియోలార్ వాల్స్ దెబ్బతినడం వల్ల రెస్పిరేషన్ అనేటటువంటిది మనకి సరిగా ఉండదు. రెస్పిరేటరీ సర్ఫేస్ అనేది తగ్గిపోతుంది. ఆల్వియోలార్. సో, దానివల్ల ఏమవుతుంది? మనమేమో గాలి బానే తీసుకుంటాం. కానీ సరిగా బ్రీతింగ్ అందదు. ఎంఫసీమా అంటే షార్ట్ బ్రీత్ అని కూడా అనొచ్చు. జనరల్‌గా సిగరెట్ స్మోకింగ్ ఇవి ఎక్కువగా చేసిన వాళ్ళలో ఇది ఎక్కువగా మీరు గమనిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే కొంతమంది టెంపుల్స్‌కి వీటికని చెప్పేసి స్టోన్స్‌తో, రాళ్ళతో శిల్పాలు చెక్కే వాళ్ళని ఎప్పుడన్నా ఒకసారి వెళ్లి మాట్లాడండి వాళ్ళతో. సో, వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. స్టోన్స్‌ని కట్ చేసి చెక్కుతూ ఉంటారు. ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయి వాళ్ళు చాలా బ్రీతింగ్ డిజార్డర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అదే విధంగా మైనింగ్‌లో ఉన్న వాళ్ళు బ్రిక్స్ ఇండస్ట్రీ చాలా వాటిలో అండి. ఈ ఆక్యుపేషన్
సో ఆక్యుపేషనల్‌గా వాళ్ళ ఆక్యుపేషన్‌ని బేస్ చేసుకొని వచ్చే డిజార్డర్స్, ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటాం. సో స్టోన్ బ్రేకింగ్, గ్రైండింగ్, క్వారీయింగ్. క్వారీయింగ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కొండల్ని పగలగొడుతూ ఉంటారు. అక్కడ దుమ్మొస్తూ ఉంటుంది. అది లోపలికి వెళ్ళడము. బైరేట్ ఇండస్ట్రీ అంటూ ఉంటారు. బైరేట్స్. సో అక్కడ కోల్ ఇండస్ట్రీ ఇక్కడ వీటన్నిటిలోను కోల్ గాని ఇక్కడంతా కూడా ఆ దుమ్ము అదంతా వెళ్ళడం వల్ల మనకి లోపల ఆ డస్ట్ చేరుకుపోవడము. సిలికోసిస్ అనేది కూడా వింటూ ఉంటారు. సిలికా ఈ ఇండస్ట్రీలో కూడా చిన్న చిన్న సిలికా పార్టికల్స్ లోపలికి వెళ్ళడము. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకనే ఇలాంటి ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ప్రొటెక్టివ్ మాస్క్స్ అనేవి ఉండాలి. కానీ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంది అప్పుడు ప్రొటెక్టివ్ మాస్క్స్ ఉంటాయి. అలా లేనప్పుడు వాళ్ళు ఇలాంటి ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. రెస్పిరేటరీ రిలేటెడ్ గా ఆక్యుపేషనల్ డిజార్డర్స్ చాలా మనము ఫేస్ చేస్తూ ఉన్నాము. ఇండియాలో చాలా ఉన్నాయి. ఇది ఇక్కడే కాదు మనకి. రైట్, ఇంకొకటి చెప్తాను చూడండి. ఢిల్లీలో లాస్ట్ బిఫోర్ ఇయర్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఢిల్లీ అనేటటువంటిది ఒక స్మోక్ ఛాంబర్ గా మారింది. ఒక స్మోక్ ఛాంబర్, పర్ఫెక్ట్ ప్లేస్ టు డై విత్ ఎయిర్ పొల్యూషన్ అంది. అవునా? సారీ, ఛాంబర్ అండి. స్మోక్ ఛాంబర్ గా మారింది అంది. స్మోక్ ఛాంబర్ అంటే ఏంటి? ఢిల్లీలో వింటర్ సీజన్ లో ఏమవుతుందంటే అండి, ఢిల్లీ ఒకసారి గమనించండి. మీరు స్టబుల్ బర్నింగ్ వీటన్నిటిలో కూడా ఈ పాయింట్ మీరు గమనించగలరు. సో అప్పుడు స్టబుల్ బర్నింగ్ ఇవంతా ఏమవుతుందంటే చిన్న చిన్న పార్టికులేట్ మ్యాటర్, ఆ చెట్లు వీటిని కాలుస్తాం కదా, చెత్త అదంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్, డల్లాగా డస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ డస్ట్ అనేది వస్తుంది, పార్టికులేట్ మ్యాటర్, చిన్న చిన్నవి. అవి పార్టికులేట్ మ్యాటర్ కూడా పార్టికులేట్ మ్యాటర్ 10 అని, వాటి యొక్క సైజుని బట్టి 2.5 అని ఉంటాయన్నమాట. సో వీటిలో పార్టికులేట్ మ్యాటర్ అది దీంట్లో ఇది ఇక్కడ ముక్కుల దగ్గర ఉండేటటువంటి హెయిర్ ద్వారానో వీటి ద్వారానో ఫిల్టర్ అవుతుంది. కానీ పార్టికులేట్ మ్యాటర్ 2.0 చాలా చిన్న ఫైన్ డస్ట్ అనమాట, అది లోపలికి వెళ్ళగలదు. సో అది వెళ్ళడము. ఢిల్లీ ఈ టైంలో ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఒకవైపు ఏమో వింటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ గాలులు వీయవు, అలాగే ఎయిర్ అనేటటువంటిది కొద్దిగా స్టేబుల్ గా ఉంటుంది. ప్లస్ అక్కడేమో బాగా పొల్యూషన్ ఎక్కువ, దానికి తోడుగా ఈ పార్టికులేట్ మ్యాటర్, అక్కడ కన్స్ట్రక్షన్ చుట్టుపక్కల నోయిడా, గుర్గాం వీటన్నిటిలో డస్ట్ బాగా ఎక్కువ. సో డస్ట్, ఇటు వెహికల్స్ పొల్యూషన్, ఇటు ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఇదంతా కలిసి అక్కడ ఫాగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్మాగ్ గా తయారవుతుంది. ఈ స్మాగ్ అనేది ఏమవుతుంది, మనం ఎప్పుడైతే దాన్ని పీల్చుకుంటామో అప్పుడు ఇదిగో ఇందాక చెప్పినట్టు స్నీజెస్ కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఆల్వియోలి అనేటటువంటిది దెబ్బతిండము, బ్రాంకియో, సో ఇక్కడ బ్రాంకై అనుందా, ఈ బ్రాంకై ఇన్ఫ్లమేషన్ రావడము, ఇది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్ గా చిన్న పిల్లల్లో, 5 years లోపల ఉన్న పిల్లల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఈ పొల్యూటెడ్ ఎయిర్ కి కనుక ఎక్స్పోజ్ అవుతే. క్లియరా? సో అందువల్ల మాస్కులు ధరించడము ఇలాంటి పొల్యూషన్ ఉన్న టైంలో ఇవి చేసుకుంటూ ఉండాలి. రైట్, రెస్పిరేషన్ అనేటటువంటిది ఏంటి? రెస్పిరేషన్ కి సంబంధించి, రెస్పిరేషన్ ఎందుకు కావాలండి? ఇంతకు ఆక్సిజన్ ఎందుకు కావాలి? గ్లూకోజ్ అనేటటువంటిది ఆక్సిజన్ సమక్షంలోనే కదా ఎనర్జీ ప్లస్ CO2 ప్లస్ H2O గా ఫామ్ అవుతుంది అనుకున్నాం, అవునా? రెస్పిరేషన్ లో ఎరోబిక్ రెస్పిరేషన్ అన్నాం, ఎరోబిక్ ఆక్సిజన్ సమక్షంలో. సో గ్లూకోజ్ అనేటటువంటిది ఏదైతే మనకి స్టోర్ అయి ఉంటుందో బాడీలో, వాటిని ఆక్సిజన్ సమక్షంలోనే ఇది ఎనర్జీ దీనిగా బ్రేక్ అవుతుంది. సో అందుకు రెస్పిరేషన్ అనేది ఎనర్జీ కావాలంటే అది కంపల్సరీ కావాలి. సో ఆక్సిజన్ సమక్షంలో ఫుడ్ అనేది మనకి బ్రేక్ డౌన్ అవుతుంది. రైట్, దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇది వాళ్ళ సెషన్ అండి, రెస్పిరేటరీ సిస్టమ్. రేపు సర్క్యులేటరీ సిస్టమ్ గురించి చూద్దాం. 2 types ఆఫ్ రెస్పిరేషన్ ఏంటి? ఎరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్ అన్నమాట. రైట్, వెరీ గుడ్. సరే, ఒకసారి వాళ్ళ సెషన్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఎవరన్నా లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఒకసారి రివిజన్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చూడని వాళ్ళు ఉంటే చూడండి. బయాలజీ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 1 మార్క్స్ తెచ్చుకోవడానికి, 2 కొద్దిగా మనము బేసిక్ అవేర్నెస్ తో బ్రతకడానికి, రెండిటికి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనం 2 సెషన్స్ ని కంప్లీట్ చేస్తున్నాము. రేపు మనం 3rd సెషన్ చూద్దాం. బ్లడ్ ప్రెషర్ రేషియో 120/80 అండి. రైట్, అది మనం రేపు చూద్దాం. సర్క్యులేటరీ సిస్టమ్ లో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకు అది అలాగే ఉంది, సో దాంట్లో పల్మనరీ సిస్టమ్ కి సర్క్యులేటరీ సిస్టమ్ కి ఉన్నటువంటి లింకేజెస్ ఏంటి, అవన్నీ చూద్దాం.
ఐస్, ఇయర్స్ అన్నీ చూద్దామండి. ఓవరాల్‌గా 10, 10 సెషన్స్ ఉన్నాయి బయాలజీకి. హార్ట్ సిస్టమ్ అన్నీ మనం చూడబోతున్నాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎస్ఐ ఇంగ్లీష్ మీడియం. సో, స్పెసిఫిక్‌గా ఒక బుక్ అంటూ తెలీదండి. సైన్స్ అండ్ టెక్నాలజీకైతే మాత్రం మీరు స్కూల్ బుక్స్ చదువుకోవచ్చు. రైట్, అది చూసుకోవాలి. ఎస్ఎన్‌టి వీక్లీ ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నామండి. లాస్ట్ వీక్ మనకి కోవిడ్-19 గురించి వీడియో అప్‌లోడ్ చేసున్నారు. అది చూసుకోండి. ఎవ్రీ వీక్ ఎస్ఎన్‌టికి సంబంధించి ఆపరేషన్ నేత్ర అని చెప్పి ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్ మనం కండక్ట్ చేస్తాము. చేస్తున్నామండి అవి. సో, లాస్ట్ 2 వీక్స్‌గా చేయలేదన్నమాట. మధ్యలో బ్రేక్ వచ్చింది. ఎవ్రీ వీక్ రెగ్యులర్‌గానే ఉంటుంది. అది చేస్తాం. రైట్, ఆపరేషన్ నేత్ర అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను అన్‌అకాడమీలో ఉన్నన్ని రోజులు. ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సరిపోతుందా? బేసిక్స్ వరకు సరిపోతాయండి. అంటే మీకేం సిలబస్‌లో ఉందో నాకు తెలీదు. బట్ బయాలజీ బేసిక్స్ ఫస్ట్ సెషన్ ఒక్కసారి చూడండి మెహబూబ్ గారు. రైట్? ఫస్ట్ సెషన్ ఒక్కసారి చూడండి. మీకు చెప్పాను ఎలా ఫాలో అవ్వాలి ఏంటో నాకు తెలుస్తుంది. యెస్ అండి. వెంకట్ ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తానండి. ఇబ్బందేం లేదు. లాస్ట్ బిఫోర్ వీక్ ఎగ్జామ్ ఉన్నింది నాకు. ఆ తర్వాత వీక్ మొన్న ఏదో అప్‌లోడ్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చేసి వాళ్ళు చేశారు. ఆపరేషన్ నేత్ర క్లాసెస్ ఎవ్రీ థర్స్‌డే 7:00కి ఎస్ఎన్‌టి కరెంట్ అఫైర్స్ కంటిన్యూ అవుతాయి. ఇబ్బందేం లేదండి అక్కడ. ఆల్ ద బెస్ట్ మరి. ఎన్‌టీపీసీ చూద్దామండి ఎలాగా మరి ఆ సిలబస్ కూడా నాకు తెలీదు. మీరు చూసుకోవాలి. ఏం సిలబస్ ఉంది మీకు అన్నది ఒకసారి చూసుకుంటే మీకు తెలుస్తుంది. రేపు మాట్లాడదాం సరేనా? యెస్. ఆల్ ద వెరీ బెస్ట్. బై. గుడ్ డే.